నమో గురుభ్యః. మనము మన గురువుగారు వ్యాసుల వారు మనకిచ్చిన మహాభారతంలో అరణ్య పర్వలో అగస్త్యోపాఖ్యానాన్ని పోయిన వారం పూర్తి చేసుకున్నాము. అది చాలా అందమైన విషయము. ముక్కలుగా ఉంటుంది. బుజ్జి స్టోరీస్‌గా ఉంటుంది. ఉంటే ఉన్నది. దాన్ని అర్థం చేసుకోవడము మనకు అవసరం కాబట్టి సాధకులమై ఉన్నాము. అద్వైతంగా మనము విచారణ చెయ్యకుండా ఉపాఖ్యానాన్ని కథగా పట్టుకుని అంత మాత్రానికే అక్కడి నుంచి ముందుకు వెళ్ళడం అన్నది మనం చెయ్యం కాబట్టి మళ్ళీ ఆలోచన చేద్దాము. మీరందరూ కూడా కొంత ప్రయత్నం చేసే ఉంటారు. మీరు ఎంత దూరము ఆధ్యాత్మికంగా దీన్ని భావన చేశారో చూసుకోండి. నేను చూపించే దానితో కంపేర్ చేసి విచారణ చేయండి. ఒకవేళ అంతవరకు భావన కుదరట్లేదు, ఆధ్యాత్మికంగా కథా వస్తువు మన గురువులు మనకిచ్చిన కథా వస్తువు ఆధ్యాత్మికంగా అన్వయం చేయడానికి భావనకు అందడం లేదు అంటే ఇంకా కొంత ఎక్కువగా మీరు ఫోకస్ చేయవలసి ఉంటుంది. మీకు ఇంకా కొంచెం ఎక్కువగా శ్రద్ధ, ధ్యానము, నిధిధ్యాసనము అవసరమై ఉంటుంది. అందుకోసం ప్రయత్నం చెయ్యండి. నన్నడిగితే హెల్ప్ చేస్తాను. మీరు సొంతంగానైనా సరే ఎంతో కొంత ప్రయత్నం చెయ్యాలి. ఎందుకు అంటే ఈ విషయాలన్నీ అన్ని చోట్ల రాసిపెట్టి ఉన్నవి కాదు. మనం లోపల నుంచి బయటికి తీయవలసి వస్తుంది. అందుకని. పైగా సొంతంగా మనము పుట్టించి ఆలోచించుకుని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని ఆలోచించుకుని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ అనుశాసనాలు. మన గురువులు మనకు పరంపరగా ఇస్తూ వచ్చారు. ఇవన్నీ ఆగమాలు. అందుకని. మనకు ప్రమాణాలు ఉన్నాయి. మనము ఈ కథలను డికోడ్ చేస్తూ ఉన్న సందర్భంలో మనకు ప్రమాణంగా మన గురువులు ఆ విషయాన్ని ఎట్లా అన్వయం చేసుకోవాలి అని సూచనలు చాలా దయతో ఎక్కడ పడితే అక్కడ ఇస్తూనే ఉంటారు. వాటిని చూడడం మనకు ఆ కంటికి ఆ చూపు అలవాటు కావాలి. అందుకని మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి. నేను చూపిస్తాను. నేనెట్లా ఈ కథను అన్వయం చేశాను, దాన్ని ఎట్లా భావన చేశాను, దాన్ని ఎట్లా విచారణ చేశాను, ఎట్లా డీకోడింగ్ చేశాను అని చూపిస్తాను. సరే, ఇంతకప్పుడేం జరిగిందంటే ముందు కథ చూద్దాము. అనగనగా అని కథ ఎక్కడ మొదలుపెట్టారు? ఇల్వలుడి దగ్గర మొదలుపెట్టారు. ఇల్వలుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దితిపుత్రుడు. ఆయనకొక అనుజుడున్నాడు, వాతాపి. వాళ్ళు మణిమతి అన్న ఊళ్ళో ఉండేవాళ్ళు. ఒకానొక సమయంలో మన ఇల్వలుడు ఒక బ్రాహ్మణ్ణి పుత్రుడు కావాలి అని అడిగితే, అది కూడా మామూలు పుత్రం కాదు, ఇంద్రుడికి సమానమైన పుత్రుడు కావాలి అంటే మన బ్రాహ్మడు కుదరదు అన్నాడు. ఈయన కొళ్ళు మండింది. ఈయన తమ్ముణ్ణి చంపి వండి ఎవరికైనా పెట్టి ఆ చనిపోయిన తమ్ముడు ఏదో యమనగరానికి వెళ్ళిపోతే కూడా, మృత్యువు పాలైపోతే కూడా మళ్ళీ ఈయన పిలిస్తే రావడమే. ఇంకా తమ్ముడు ఒకడనే కాదు, మనవాడు పిలిచాడంటే ఇంకా చచ్చినవాడు మళ్ళీ లేచి రావాల్సిందే. కాబట్టి నేనేం చేసేవాడు, తమ్ముడిని వండి బ్రాహ్మలందరికీ పెట్టి మళ్ళీ వాళ్ళు తినేసిన తర్వాత తమ్ముడిని పిలిచేసరికి వాళ్ళ తమ్ముడు చనిపోయినవాడు మళ్ళీ తిరిగి వచ్చేవాడు. దాంతో పాపం ఎక్కడి నుంచి వస్తాడు, వీళ్ళ పొట్టల్లో నుంచి రావడంతో వీళ్ళు చనిపోయేవాళ్ళు మధ్యలో. ఈ రకంగా నడుస్తూ ఉన్నది. అది స్టోరీ నంబర్ 1. రెండో ముక్క. అగస్త్యుడని ఈసారి రెండో భాగంలో ఇంకొక ముక్కలో ఉన్న విషయం ఏంటంటే, స్టోరీ నంబర్ 2. అగస్త్యుడని ఒక ఆయన ఉన్నాడు. ఈయన అనగనగా ఎటో పడిపోతుంటే ఒక గుంటలో ఆయన పితరులు కనిపించారు. తలకిందులుగా వేలాడుతున్నారు. సంతానం కావాలి, సంతానం కావాలి, సంతానం కావాలి, సంతానం కావాలి, అపత్యం కావాలి, సంతానం కావాలి, ప్రసవం కావాలి. ఇదే వాళ్ళ గోల. సరే అట్లానే ఇస్తానులే ప్రసవం అన్నాడాయన. అయితే ఆయనకు సరిపోయిన స్త్రీ కనిపించలేదు. దాంతో ఆయనే నిర్మించుకున్నాడు ఒక స్త్రీని. విదర్భ రాజుకి ఇచ్చాడు.
ఆమెకు వాళ్ళు లోపాముద్ర అని పేరు పెట్టారు. ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడానికి ఆమె సిద్ధమైందని చూసుకొని వెళ్లి అడిగాడు. విదర్భరాజు సరే అని ఇచ్చాడు మనవాడికి. తర్వాత మన లోపాముద్రతో కూడాలని కోరుకున్నాడు మన అగస్త్యుడు. కానీ మరి ఏమీ లేవు గదా! ఊరికనే ఎట్లా కలుస్తాము నువ్వు నేను? ఏదో ఒక శయనము అట్లాంటిదేదైనా ఉండాలి గదా! పడుకోవడానికి ఏదైనా ఉండాలి గదా! అని ఆయన అడిగిన కోరికకు ఆమె అన్నది. ఒక శయనము పడుకోవడానికి ఏదైనా ఉండాలి గదా! అన్నది. ఇంక దాంతో ఆయన నా తపస్సు చెడిపోతుంది అన్నాడు. నీ తపస్సు చెడిపోకుండా నువ్వు క్షణంలో ముందాయనేమన్నా అంటే నా దగ్గర లేవన్నాడు. నా దగ్గర శయనము అట్లాంటివి లేవు అన్నాడు. పక్కలు అట్లాంటివి లేవు అంట. క్షణంలో ఈ జీవలోకంలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పుట్టించొచ్చు, కల్పించొచ్చు కదా! అంటే నేను చెయ్యను. నా తపస్సు వేస్ట్ అయిపోతుందన్నాడు. సరే నీ ధర్మాన్నెందుకు నువ్వు పోగొట్టుకోవాలి? కోరికలతో సంపాదించి పట్టన్నది. ఈయన సరే నువ్వు ఇక్కడే ఉండన్నాడు వెళ్ళాడు. ముందు శృతర్వాణుడి దగ్గరికెళ్ళాడు. విషయాంతంలో అమాత్యులతో పాటు ఆయన కలిసాడు. ఏమయ్యా ఏమి గావాలి అంటే నాకు డబ్బులు గావాలని అడిగాడు. విత్తార్థిని అన్నాడు. నా దగ్గర ఎంతుందో జూసుకో మరి అంటే, ఆయన దగ్గర ఏమీ లేదు. ఇంక ఆయన ఆలోచించుకున్నాడు. ఆయ వ్యయాలు 2 సమానంగా ఉన్నాయని, పని చేయదిక్కడ అనుకున్నాడు. ఆయన నెక్స్ట్ ఆయన్ని గూడా తీసుకొని వజ్రేశ్వరుడి దగ్గరికెళ్ళాడు. ఇంతే విషయాంతంలో కలిసారు. మళ్ళీ ఏమయ్యా ఎందుకొచ్చావు? నువ్వు డబ్బుల కోసం వచ్చాను విత్తార్థినై. ఏముందో జూసుకో నా దగ్గర. ఏమీ లేవు. ఆయం, వ్యయం 2 ఈక్వల్‌గున్నాయి. పని చేయదు. సరే ఇంక వాళ్ళిద్దరిని గూడా తీసుకొని పురుకుచ్చుడి పుత్రుడు పౌరకుచ్చుడు రసదస్సుడు ఈయన దగ్గరికెళ్ళాడు. మళ్ళీ అంతే విషయాంతంలో అడిగాడు. "ఏమయ్యా ఎందుకొచ్చావు?" "నాకు విత్తం గావాలి." "అదిగో ఉన్నదేదో జూసుకో." ఆయం, వ్యయం సేమ్ సేమ్. ఇక్కడ గూడా పని చేయదు. ఇంకేం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే ఇల్వలుడని ఒకడున్నాడు. కాబట్టి ఈ స్టోరీ నంబర్ 2 వెళ్ళి అక్కడ స్టోరీ నంబర్ 1 తోటి కనెక్ట్ అవుతుందిప్పుడు. ఆయన దగ్గరికెళ్ళాడు మళ్ళీ విషయాంతంలో. "ఏమయ్యా ఎందుకొచ్చావు?" అడక్కన్నా ముందే "ఏమయ్యా ఎందుకొచ్చావని" అడక్కన్నా ముందే మనవాడు పిలుచుకునొచ్చాడు. వండి పెడుతున్నాడు వాళ్ళ తమ్ముడిని, వాతాపిని. ఈయనేమో అరిగించేసుకున్నాడు. ఈసారి స్టోరీ మారింది. ఎండింగ్ ఆఫ్ ద స్టోరీ ఆల్టర్‌నేట్ ఎండింగ్ చూపించాడు. మన హీరో ఫస్ట్ స్టోరీలో, ఫస్ట్ సినిమాలో ఎట్లా ఉండే, ప్రతి వాళ్ళు రావడం, ఈయన భోజనం పెడితే తినడం, మళ్ళీ ఆయన పిలవగానే వాళ్ళ తమ్ముడు వీళ్ళ పొట్టలు చీల్చుకొని రావడం, వీళ్ళు మరణించడం. మళ్ళీ ఇంతే. ఇంకొక బ్రాహ్మడు రావడం, మళ్ళీ ఈయన కూర్చోబెట్టి వాళ్ళ తమ్ముడిని వండి పెట్టడం, తమ్ముడు ఇట్లా తినబడగానే మళ్ళీ పిలిస్తే ఆయన పొట్ట చీల్చుకొని రావడం, వీళ్ళు మరణించడం. మళ్ళీ అంతే ఇంకో బ్రాహ్మడు రావడం. ఆ రకంగా లూప్‌లో నడుస్తూ ఉండే స్టోరీ. హ్యాపీగా మన వాతాపి, ఇల్వలుడు బ్రాహ్మలతోటి ఆడుకుంటూ ఊరుకోవచ్చు కదా! ఈయన ఆల్టర్‌నేట్ స్టోరీ ఎండింగ్ పెట్టాడిక్కడ. జీర్ణం చేసుకున్నాడు వాతాపిని. దాంతో "ఏమయ్యా ఎందుకొచ్చావు?" ఇప్పుడు అడిగాడు. ఇప్పుడు. ఇంత జరిగిన తర్వాత. "అదిగో నాకు విత్తం గావాలి." "ఇస్తాలే గాని నేను ఏమివ్వగలనో నువ్వు తెలుసుకున్నావంటే ఇస్తాను పట్టన్నాడు." ఈయన కరెక్ట్‌గా జెప్పాడు. ఆయన ఏమిస్తాడో. దాంతో ఇచ్చి పంపించాడు. ఈయన లోపాముద్ర దగ్గరికొచ్చాడు. లోపాముద్ర హ్యాపీ. ఇద్దరు కలిసి ఏదో బిడ్డని గన్నారు. అది సెకండ్ స్టోరీ. థర్డ్ స్టోరీ. ఈసారి మన విలన్స్ కాలేయులు, వాళ్ళ లీడర్ వృత్రుడు. వీళ్ళేం చేస్తున్నారు? పరమ దారుణమైన వాళ్ళు ఘోరంగా అదే పనిగా బ్రాహ్మలందరినీ హింసిస్తుంటే, వాళ్ళు బ్రహ్మ దగ్గరికి పరిగెత్తారు. దధీచుడని ఒకాయనుంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అస్థికలిస్తాడు పో. తెచ్చుకొని మీరు వజ్రాయుధం తయారు చేసుకుంటే, మన ఇంద్రుడు ఆ వజ్రంతో వృత్రుడిని చంపొచ్చు అని ఆయన సలహా చెప్పాడు. వీళ్ళందరూ దధీచర్ దగ్గరికి పరిగెత్తారు. ఆయన ఇచ్చాడు అస్థికలు. వీళ్ళు తెచ్చుకున్నారు. వజ్రాన్ని తయారు చేసుకున్నారు. ఇంక నెక్స్ట్ ఫైటింగ్‌కి వెళ్లారు. మన వజ్రాన్ని పట్టుకుని ఇంద్రుడు. యుద్ధానికెళ్ళాడు. ఒక దెబ్బ వేశాడు. దాంతో వృత్రుడు చచ్చి ఊరుకున్నాడు. ఇంగ ఆ తర్వాత మన కాలేయులందరూ పారిపోయారు. సముద్రంలోకి వెళ్లి దాక్కున్నారు. ఇంక దాంతో స్టోరీ నంబర్ 3 ఫినిష్ అయింది.
అంటే సగం ఇంటర్వెల్‌కొచ్చింది. ఇంకా నెక్స్ట్ హాఫ్‌లో ఏం జరిగిందంటే మన వాళ్ళు రాత్రి పూట బయలుదేరడం, అదే పనిగా విద్యా తపో సంపన్నులైన వాళ్ళెవరున్నారో వాళ్ళందరినీ నశింపచేయడం. ఈ రకంగా లోకాలన్నీ నశించిపోతాయని వాళ్ళొక ప్లాన్ చేసుకున్నారు. ఇంకింతే సముద్రంలో దాక్కోవడం, బయటికి రావడం రాత్రిపూట వీళ్ళందరినీ భక్షిస్తూ ఉండడం. దీంతో ఇది తట్టుకోలేక మన వాళ్ళు మళ్ళీ ఈసారి విష్ణువు దగ్గరికెళ్లి అడిగితే, ఏమని అడిగారంటే, "ఇదిగో ఈ రకంగా దేవతల్ని మేం భావిస్తే, వాళ్ళు మమ్మల్ని భావిస్తే, ఒక చక్రం నడుస్తూ ఉన్నది. అది జరగట్లేదండి. రాత్రిపూట ఈ కాలేయులొచ్చి బ్రాహ్మలందరిని చంపుతున్నారండి. ఏదైనా మార్గం చూపించండి" అంటే విష్ణువు గారు, "ఏం చెయ్యాలి" అంటే, "మరింకింతే ఆ సముద్రాన్ని మింగేసేందుకు ప్లానింగ్ ఏదైనా జేసుకోండి" అని జెప్పాడు. సరే విష్ణువు గారు ఇట్లా సలహా చెప్పేసరికి మన వాళ్ళందరూ మళ్ళీ బయలుదేరారు. సముద్రాన్ని మింగేవాడు ఒకడున్నాడు మళ్ళీ. మన అగస్త్యుడు. ఆయన దగ్గరికెళ్లి అడిగారు. అడిగితే ఆయన అట్లానే అన్నాడు. ఓకే అన్నాడు. మన అగస్త్యుడు ఓకే. నో ప్రాబ్లమ్. నేను చేయిస్తాను కరిష్యే అన్నాడు. వాళ్ళు ఇంకా అగస్త్యుని వెంటబెట్టుకుని వెళ్లారు సముద్రం దగ్గరికి. ఇంక ఈయన సముద్రాన్ని మింగేశాడు. మింగేసిన తర్వాత నీళ్ళేవండి అని అడిగారు వాళ్ళు. లేవు జీర్ణం అన్నాడిన. లేవు జీర్ణం అంటే మళ్ళీ మేమేమైపోతాము అని మళ్ళీ వీళ్ళు పరిగెత్తారు. ఏవండీ మేము పోయి అడిగితే ఆయన నీళ్ళన్నీ మింగేసాడు గానీ మళ్ళీ ఇవ్వనంటున్నాడండి అంటే, మళ్ళీ మీరు ప్రయత్నం చేసుకోండి అని పితామహుడు బ్రహ్మదేవుడు సలహా చెప్పాడు. ఇంక దాంతో మళ్ళీ వీళ్ళు భగీరథ ప్రయత్నం మొదలుపెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ నంబర్ 4 స్టార్ట్ అవుతుంది. అనగనగా ఇప్పుడు ఆ పైన ఉన్న స్టోరీకి దీన్ని తీసుకెళ్ళి కలపాలి. సాగరుడని ఒకాయనున్నాడు. ఆయనేదో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన గుర్రం మాయమైంది. దాని వెంటబడి ఆయన పుత్రులు 60,000 మంది సాగర్లు పోయారు. మందబుద్ధులు. చాలా కాలం వెతికారు. ఇంతకీ అక్కడి దాకా వెళ్లారు. కానీ కపిలుడిని చూసుకోలేదు. కపిలుడు కన్ను తెరిచాడు. వీళ్ళు భస్మమయ్యారు. ఇంక మళ్ళీ ఏమైంది అశ్వం? ఇంక రాలేదు. దాంతో ఈసారి మనవాడు సగరుడు ఆయన కొడుకోడున్నాడు అసమంజసుడు. ఆయన వల్ల కాదు గాబట్టి, ఆయన కొడుకు అసమంజుడి కొడుకు ఒకడున్నాడు అంశమంతుడు. ఈయన్ని వెళ్ళమన్నాడు. అంశమంతుడు బయలుదేరి వెళ్ళాడు. ఆయనకు గూడా కపిలుడు కనిపించాడు. అయితే కపిలుడు అక్కడ ఉన్నాడు అని చూసుకుని ఈయన అశ్రద్ధ చేయలేదు కాబట్టి బూడిద కుప్ప కాలేదు. ఆయన్నడిగి గుర్రాన్నయితే తీసుకొనొచ్చాడు. కానీ మాత్రం తన పెదనాన్నలందరూ అట్లా బూడిద కుప్పలయ్యారని చూసుకున్నాడు. ఏం చేయాలని ఆలోచన చేసుకున్నాడు. ఆయనకేం ఐడియా రాలేదు. అయిపోయింది ఆయన సంగతి. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత దిలీపుడొచ్చాడు. ఆయనకు గూడా ఏం అర్థం కాలేదు. చాలా దుఃఖించాడు. ఆయన గూడా వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత అయితే దిలీపుడి సమయానికి ఒక ఐడియా వచ్చింది ఆయనకి. గంగను అవతరింపజేసామంటే మాత్రం ఊర్ధ్వ గతులొస్తాయని తెలిసింది. కానీ ఎట్లా చేయాలో తెలియలేదు. ఆ తర్వాత భగీరథుడొచ్చాడు. భగీరథుడు ట్రై చేశాడు. గంగ అన్నది నన్ను ధరించడం అందరికి కష్టం. నన్ను ధరించగలిగిన శివుడిని నువ్వు ముందు కనుక్కొని రా అన్నది. మళ్ళీ మన భగీరథుడు వెళ్ళాడు. శివుడినడిగాడు. శంకరుడు సరే అలాగే చేస్తాను ఏవమస్తు అన్నాడు. నేను చేస్తాను అన్నాడు. ధారయిషే అన్నాడు. దాంతో మనవాడు మళ్ళీ వెళ్ళి గంగని పిలిచాడు. గంగ వచ్చింది. ఈయన తల మీద ధరించాడు. గంగ ఆయన తలపైన పడి అక్కడి నుంచి కిందికి పాయలుగా ప్రవహిస్తూ మన భగీరథుడి వెంట వచ్చింది. ఆ నీళ్ళు మొత్తం వీళ్ళ సాగరాలు నింపాయి. సముద్రం అట్లా పూర్ణమైంది. దాంతో కథ సుఖాంతం అయ్యింది అని వదిలిపెట్టేశారు. ఇంకంతే అయిపోయింది. ఆ మొత్తం ప్రకరణము అందులో ఉన్న అధ్యాయాలన్నీ పూర్తయ్యాయి. ఇంకిక్కడి నుంచి వైశంపాయనుల వారు వేరే కథ మొదలుపెట్టారు. ఇన్ని ముక్కలుగా, ఇన్ని భాగాలుగా, రకరకాలుగా ఉన్న ఈ కథని మనము మొత్తమే సమన్వయం చేసి ఆధ్యాత్మికంగా ప్రమాణాలతో సహా కలుపుకుని చూసుకోవలసి ఉన్నది. అందుకని మళ్ళీ మొదటి నుంచి మొదలుపెడదాం. నేనిది చెప్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉన్నదా ఈ పాటికే? నేనసలు యాక్చువల్‌గా ఇప్పుడు ఎక్కువగా మాటలు మార్చకుండా ఉన్నదే చెప్తూ వచ్చాను. కానీ ఏంటంటే, ఆ మాటల్ని ఓపెన్ చేసి, డికోడ్ చేసి స్పెసిఫిక్‌గా చూపించలేదు. కానీ ఇదే కథ మళ్ళీ చెప్తాను ఫస్ట్ నుంచి. ఎట్లా చెప్పానో అట్లానే చెప్తాను మళ్ళీ.
అయితే డీకోడ్ చేస్తూ చూపిస్తాను. ఎక్కడ మొదలైంది మనకు కథ? ఇల్వలుడి దగ్గర. అనగనగా అసలు కథ స్టార్ట్ అయిందెక్కడ అంటే, ఇంతే విషయం. చాలా సులువు. స్టోరీ ఇల్వలుడి దగ్గర స్టార్ట్ అయింది. ఇల్వలుడు అంటే ఎవరు? ఆయన సోదరుడు అనుజుడు వాతాపి అంటే ఎవరు? వాళ్ళిద్దరూ ఎవరు దైతేయులు? ఈ దైతేయులు దితి సంతానం ఎక్కడుంటారు మణిమతిపురంలో? ఇల్వలుడు అంటే ఎవరు? ఇలతి చంచలో భవతి అని దానికి వ్యుత్పత్తి. ఏదైతే చంచలంగా కదులుతూ ఉంటుందో అని దానికి అర్థము. కదులుతూ ఉండేవి ఏవి మనకు? కర్మలు. కర్మలు మనకు మనసుగా కదులుతూ ఉంటాయి. ఈ కదులుతూ ఉన్న ఇల్వలుడికి ఆ మనసుకు తో పాటే జన్మించేది. మనసు కలిగింది అంటే కర్మల కోసం కదులుతుంది. మనసు కలిగింది అంటే కర్మల కోసం కదులుతూ ఉంటుంది. కర్మలతో మనసు కదిలింది అంటే దానితో పాటే వచ్చేదేమి, వెంటనే అనుసరించి జన్మించేదేమి? జన్మ. ప్రాణమొస్తుంది. మనసున్నది అంటే ప్రాణం తెచ్చుకుంటుందది కర్మలు చేయడం కోసం దేహంతో సహా. కాబట్టి ఇప్పుడేమైంది? ఇల్వళ్ళుడు అంటే మనకు కర్మలకు తగులుకుని ఉన్న మనసు, దాంతో పాటే వచ్చేది దేహంతో కూడి ఉన్న ప్రాణం. కాబట్టి కదులుతూ ఉన్నవి రెండిక్కడ. ఒకటి ప్రాణము, ఒకటి మనస్సు. మనస్సు, ప్రాణాలే ఎప్పుడూ కదులుతూ ఉండేది. ఇవి దేని సంతానం? ఎక్కడి నుంచొచ్చాయి ఇవంటే దితి నుంచొస్తాయి. దితి అంటే దితము అంటే ముక్కలు ముక్కలుగా ఉన్నది అని అర్థము. అఖండంగా ఉన్నది అంటే అదితి. ముక్కలైపోయింది అంటే దితి. భేదాలు చూస్తూ ఉంటుంది అని అర్థం దానికి. భేద బుద్ధి అని అర్థం. భేద బుద్ధికే నేను వేరు, ఈశ్వరుడు వేరు అని వాడిని వాడే వేరుగా చూసుకోవడం చేతనే జగత్తంతా బయలుదేరొస్తుంది. ఆ రకంగా వచ్చిన జగత్ మణుల్లాగా మిలమిలా మెరుస్తూ ఉంటుంది. మతిలో ఎక్కడ ఈ మణుల్లాగా బ్రహ్మాండాలన్నీ ఎక్కడ మెరుస్తూ ఉంటాయి అంటే చింతామణుల్లాగా మణిమతి. మణిమతి అన్నా చింతామణి అన్నా ఒకటే అర్థం. మతి అన్నా చింత అన్నా ఒకటే అర్థం. చింతనము ఆలోచన ఎక్కడ చేస్తామంటే మతిలో చేస్తాము. మత్తము అన్నా చింతనము అన్నా ఒకటే అర్థం. చింతామణి అన్నా మణిమతి అన్నా. బుద్ధిలో కలుగుతాయి ఇవన్నీ. భేదాలన్నీ ఎక్కడ కలుగుతాయి? బుద్ధిలో. కాబట్టి ఈ బుద్ధిలోనే ఉంటాయి కర్మలైనా సరే, మనసైనా సరే అక్కడే ఉండి ఆ దేహాదులన్నీ ధరించినట్టుగా భావన చేస్తూ, దేహాలన్నీ ధరించినట్టుగా కల్పించి, ఈ రూపాలతో, నామాలతో కూడి ఉన్న జగత్తంతా ప్రకాశిస్తూ ఉండే విధంగా, తెలిసే విధంగా, వ్యక్తమయ్యే విధంగా చేస్తూ ఉంటాయి. ఇంతకది. అటువంటి ఇల్వల మీదున్నదో కర్మలతో కూడుకున్న మనసు దానికి మోక్షం కావాలి. పుత్రము అంటే ఏదైతే పునాతి ఇతి అని, త్రాయతే ఇతి అని. పుంసాన్ త్రాయతే ఇతి అని ఒక వ్యుత్పత్తి. పునాతి ఇతి అని ఒక వ్యుత్పత్తి. ఇంతకీ మనిషిని తరింపచేసేదేమి అంటే మోక్షము. మోక్షం కావాలి అంటే జ్ఞానం కావాలి. అది కావాలి. నాకు మోక్షం కావాలి అని మన కర్మలలో ఉన్న బుద్ధి కోరుకుంటే బ్రహ్మము అంటే జ్ఞానము కుదరదు అని చెప్తుంది. ఎక్కడైనా సరే తెలివితేటలతో ఉన్నవాడు, బ్రహ్మను తెలుసుకున్నవాడు, బ్రహ్మ విద్య కలిగినవాడు, మోక్షము కర్మల వల్ల కలగదు, కుదరదు, నీకు రాదు అని చెప్తారు. కర్మల వల్ల మోక్షం లేదు, జ్ఞానం వల్లే మోక్షం అని చెప్తే, ఇంక వెంటనే అటువంటి జ్ఞానాన్ని మింగేయడం కోసం ఈ కర్మలు బయలుదేరుతాయి. రకరకాల రూపాల్లో ఉంటాయి. జ్ఞానాన్ని నశింపచేస్తూనే ఉంటాయి. ఎందుకంటే జ్ఞానం వల్లే మోక్షం అంటే, కర్మల వల్ల మోక్షం లేదు అంటే, ఆ జ్ఞానం కలిగింది అంటే కర్మలు నశిస్తాయి గాబట్టి, కర్మలేం చేస్తాయి? జ్ఞానాన్ని నశింపజేస్తూ ఉంటాయి. ఎట్లా? ఈ కర్మలు ఎంత జ్ఞానినైనా సరే వెళ్లి తగులుకుంటాయి. ప్రాణాలతో నింపి, కోరికలన్నింటిని ఎర చూపించి, అనుభవాలన్నీ ఇస్తూ ఉంటే, ఈ
బ్రహ్మము అంటే జ్ఞానం ఏదున్నదో, జ్ఞానంతో కూడుకున్న బ్రహ్మలు ఆ అనుభవాల కోసము వెళ్లారంటే మాత్రం ఎందుకంటే వాతాపిని ఛాగం చేసి ఛాగము అన్నా, మేషము అన్నా మేక అని జనరల్‌గా అర్థము. అయితే ఛాగము అన్న దానికి అర్థము ఛగము అంటే ఛిద్యతే ఇతి అని ఛాగం అన్న దానికి అర్థం. ముక్కలు ముక్కలు చేస్తుంది. పరిచ్ఛిన్నం చేసేదేది అంటే దేహము. దేహము పరిచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. అట్లనే మేషము అన్న పదానికి కూడా అర్థము మిషతి అన్యోన్యం స్పర్ధత ఇతి అని ద్వంద్వాలు కలిగిస్తూ ఉంటుంది. పరిచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. పరిచ్ఛిన్నం చేస్తూ ఉంటుందని అర్థం. కాబట్టి మన ప్రాణం ఏం చేస్తుంది? పరిచ్ఛిన్నం చేసే దేహాన్ని ధరిస్తుంది. మేషం అన్న రూపాన్ని ధరించింది. ఛాగం అన్న రూపాన్ని ధరించిందంటే ఏమి? దేహాన్ని ధరించి ఆ ప్రాణము అనుభవాలు ఇస్తూ ఉంటుంది. అనుభవాలని పొందేసరికి ఏమవుతుందంటే, ఆ జన్మ నశిస్తే మళ్ళీ మనసు ఇంకో జన్మని పిలుస్తే మళ్ళీ పలుకుతూ ఉంటుంది జన్మ. యమనగరానికి, యమక్షయానికి, వైవస్వత క్షయానికి వెళ్తే వెళ్ళింది. పిలవగానే మళ్ళీ వస్తుంది ఇంకొక చచ్చిపోతే ఏమైంది? ఆ బాడీ పోతే నెక్స్ట్ జన్మ వస్తూనే ఉన్నది. ఒక బాడీ పోతే ఒక బాడీ వస్తూనే ఉంటుంది. ఒక బాడీ పోతే ఒక బాడీ వస్తూనే ఉంటుంది. జ్ఞానాన్ని మాత్రం బతకనివ్వకుండా కర్మలు అదే పనిగా జ్ఞానాన్ని నశింపచేస్తూనే ఉంటాయి. ఇది సైక్లికల్‌గా నడుస్తూనే ఉంటుంది అన్‌ఎండింగ్ లూప్‌లో. అంతు లేకుండా నడుస్తూ ఉంటుందిది. ఈ రకంగా జరుగుతూ ఉన్నది. ఇది ఫస్ట్ స్టోరీ. ఈ ఫస్ట్ స్టోరీ ఇంతవరకు చెప్పి పూర్తి చేసి ఇంకా అనగనగా అని మళ్ళీ ఇక్కడ అగస్త్యుల వారి కథ అనుకుంటూ రెండో కథ మొదలుపెట్టారు. కాబట్టి ఫస్ట్ స్టోరీతో మనకు అర్థమైందేమి అంటే అనగనగా మనసొకటి బయలుదేరి అది ప్రాణాలను బెట్టుకుని, దేహాన్ని ధరించి, కోరికలన్నింటితో అనుభవాలని ఇస్తూ అదే పనిగా జన్మలని తెస్తూ ఉన్నది. ఇదంతా జరిగేదెక్కడ? సంసారమన్న ఇదో ఏమో ఉంది గదా! ఇది చక్రం. ఈ చక్రం ఇట్లా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది స్థితి. మనకున్నవి మూడే అవస్థలు. ఒకటి స్థితి గదా! ఈ స్థితిని ఈ ఫస్ట్ కథలో చెప్పారు మనకు. స్థితి అంటే కంటిన్యూయస్ లూప్‌లో జరుగుతూ ఉన్న ఈ సంసారం అన్న నాటకం. కంటిన్యూయస్ లూప్‌లో నడుస్తూ ఉన్న ఈ సంసారం అన్న చక్రం. కంటిన్యూయస్‌గా ఇంకా ఎండిపోకుండా అదే పనిగా అట్లానే ఉన్న ఈ సంసారం అన్న సాగరం. కాబట్టి స్థితి జరుగుతూనే ఉన్నది ఈ కథ అని ఆ కథ అక్కడికి ఆపారు. ఈ కథ ఇట్లా నడుస్తూనే ఉంటే ఉన్నదిలెండి గురువుగారు. బానే నడుస్తుంది గానీ, ఈ నడుస్తూ ఉన్న స్టోరీ అసలు ఈ సంసారం ఎట్లా వచ్చిందండి? ఈ జన్మల పరంపరలతో కూడి ఉన్న మనోప్రాణాలను పెట్టుకుని అదే పనిగా నింపుతూ ఉన్న పోతే ఏదో యమక్షయానికి పోవడం, వస్తే మళ్ళీ ఏదో జన్మలోకి రావడం. పోతే ఏదో యమక్షయానికి పోవడం, వస్తే మళ్ళీ జన్మలోకి రావడం. ఈ రకంగా జరుగుతూ ఉన్నది అసలు మొదలెక్కడయ్యిందండి అని ప్రశ్న వస్తే, ఆ స్థితిని పక్కన బెట్టి ఇక్కడ సృష్టిని చెప్పడం మొదలుబెట్టారు. సృష్టి ఎట్లా మొదలయ్యిందంటే, అనగనగా అగస్త్యమని ఒకటున్నది అని మొదలుబెట్టారు. నేను చివరి దాకా వెళ్ళి ఈ అగస్త్యానికి అర్థం చెప్పొచ్చు. కానీ ముందే చెప్దామని నిర్ణయించుకున్నాను. అగస్త్యము అంటే అగం స్థాస్యతి ఇతి అని దానికి ఒక వ్యుత్పత్తి ఉన్నది. కాక అంటే పర్వతాన్ని గూడా నిలబెట్టేసిన వాడు అని దాన్నట్లా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పర్వతంలాగా నిలబడిపోయి ఉన్నవాడు. పర్వతంలాగా నిశ్చలంగా స్థాణువత్తు ఉండేదేమి అంటే జ్ఞానము. జ్ఞానము కదలదు. కర్మలే కదులుతూ ఉంటాయి. కాబట్టి అగస్త్యం అంటే ఇక్కడ కేవలం జ్ఞాన స్వరూపం. ఆ కేవల జ్ఞాన స్వరూపము ఎప్పుడైనా సరే ఆత్మ. కాబట్టి ఇక్కడ అగస్త్యము అన్నప్పుడు మనం చూసుకోవాల్సిన అందుకనే మన ఆత్మ ఇక్కడ మన ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఆత్మే మనకు హీరో గాబట్టి. ఆధ్యాత్మికంగా మనం దీన్ని డికోడ్ చేస్తూ ఉన్నప్పుడు మన కథలో కథానాయకుడు ఎవరు అంటే ఆత్మే మరి. దీన్ని ఆత్మతత్వంగానే మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు, మనకు కథగా చెప్పినా సరే ఈ కథలో మన హీరో మనకు ఆత్మ గాబట్టి, ఇక్కడ అగస్త్యుడే ఉంటాడు ప్రధానంగా. ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల, అన్ని వైపుల నుంచి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ పడితే అక్కడ ఉండేదేంటి అగస్త్యమే. ఎందుకంటే ఆత్మ. ఈ ఆత్మకి వ్యుత్పత్తిపరమైన అర్థం చూపిస్తానని ఇక్కడ నాతో పాటు కూర్చున్న వాళ్ళలో
కొంతమందికి ఇంతకుముందు నేను చెప్తూ వచ్చాను. చూపించాను. భారతంలో 2 చోట్ల గూడా మన వ్యాసుల వారు ఆత్మ అన్న పదానికి వ్యుత్పత్తులిస్తూ వచ్చారు. చాలా చోట్ల ఉన్నది నేనది ఎట్లా వెతికి చూసుకోవచ్చు అని చూపిస్తూ వచ్చాను గదా! ఇక్కడ నా దగ్గర కూర్చున్న వాళ్ళకి చూపించినట్టున్నాను నేను. ఒకవేళ ఇక్కడ చెప్పానో లేదో గుర్తులేదు గానీ. అయితే ఇవాళ ఇంకొక చోట చూపిస్తాను. ఆత్మ అన్న పదానికి వ్యుత్పత్తిపరమైన అర్థము ఇంకొక చోట చూపిస్తాను. ఎందుకంటే ప్రమాణాలతోటే ప్రయత్నం చేస్తాను. ప్రమాణం లేకుండా నేను చూపించడానికి, చెప్పడానికి అవసరం గూడా లేదు. ఎందుకంటే ప్రామాణికమైన విషయం మనం చెప్పుకుంటున్నది. ఇక్కడ మన కఠోపనిషత్తులో రెండో అధ్యాయం, మొదటి అధ్యాయంలో 3 వల్లులున్నాయి. రెండో అధ్యాయంలో మొదటి వల్లి మొదలవుతూ ఉన్నప్పుడు పరాంచికాని అని మొదలవుతున్న ఈ మంత్రం ఏదున్నదో దానికి భాష్యం రాస్తూ మన శంకరుల వారే యచ్చ ఆప్నోతి యదాదత్తే యచ్చ అత్తి విషయానిహ యచ్చ అస్య సంతతః భావః తస్మాత్ ఆత్మ ఇతి కీర్త్యతే అని లింగ పురాణంలో మన వ్యాసుల వారే ఆత్మకి వ్యుత్పత్తి చెప్తూ వచ్చారు. ఇంకా ఆయన చాలా చోట్ల చెప్పారు. భారతంలో చెప్పారు. భాగవతంలో గూడా చెప్పారు. అయితే అవన్నీ కొంత కొంతగా చెప్తూ వచ్చారు. ఈ లింగ పురాణంలోని ఈ శ్లోకంలో మాత్రం వ్యాసుల వారు పూర్తిగా ఆత్మ గురించి మొదటి నుంచి చివరి దాకా వ్యుత్పత్తి పరమైన అర్థాన్ని మనకు వివరించారు. కాబట్టి ఇదిప్పుడు మనం చదువుకోబోతూ ఉన్న, డికోడ్ చేసుకోబోతున్న ఇక్కడ అగస్త్యుల వారి విషయంలో కంప్లీట్‌గా ఉంటుంది గాబట్టి ఇక్కడి నుంచి చూపిస్తున్నాను. నేనింకా ఇంతవరకు రాలేదు. మనం ఇప్పుడే మొదలుపెట్టాము మన కఠోపనిషత్తు. మొదటి అధ్యాయంలో మొదటి వల్లిలోనే ఉన్నాము. మొదటి అధ్యాయంలో ఇంకా 2 వల్లులు పూర్తవ్వాలి. ఆ తర్వాత ఇక్కడికొచ్చినప్పుడు నేనిక్కడ ఇన్ కాంటెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడైతే కేవలం ఆత్మకు మన వ్యాసుల వారిచ్చిన వ్యుత్పత్తిపరమైన అర్థాన్ని చూపిస్తాను. కాబట్టి ఆత్మ అంటే ఏమి? యత్ చ ఆప్నోతి. ఏదైతే ఆప్నోతి అంటే ప్రాప్నోతి అంటే పొందుతుందో, పొందేదేమి? వ్యాపిస్తూ అది తెచ్చుకుంటూ ఉంటుంది. ఏది? సృష్టి. కాబట్టి యచ్చ ఆప్నోతి అన్నప్పుడు సృష్టి చెప్తూ ఉన్నారు. ఏదైతే సృష్టిస్తుందో దాని పేరు ఆత్మ. యచ్చ ఆప్నోతి తదాత్మ. సరే, సృష్టి చేసి అది ఊరుకోదు. యదాదత్తే అనుభవిస్తూ ఉంటుంది. స్థితి సమయంలో అదేం చేస్తుంది అంటే అని అనుభవాలు పొందుతూ ఉంటుంది. అదే పనిగా ఆదత్తే అని. కాబట్టి ఆత్మ. ఆదత్తే ఇది ఆత్మ అని దానికి వ్యుత్పత్తి. ఇది స్థితి. ఆ తర్వాత యచ్చ అత్తి. అత్తి అంటే అద్భక్షణే. మొత్తాన్ని భక్షించేస్తుంది. మొత్తం గ్రసిస్తుంది, మింగేస్తుంది, వెనక్కి తీసుకుంటుంది. సాలెపురుగు దాంట్లో నుంచే దారాలన్నింటినీ ఆప్నోతి, ప్రాప్నోతి అని బయటికి తీసి, వాటిని ఆదత్తే అని అక్కడ గూడులాగా కట్టి అందులో నుంచి అనుభవాలన్నీ పొందుతూ, మళ్ళీ అత్తి వెనక్కి తీసుకున్నట్టే, ఇది గూడా ఆత్మ మళ్ళీ మొత్తాన్ని అత్తి చేస్తుంది, మింగేస్తుంది. ఇంతకీ దేన్ని వ్యాపింపచేస్తూ, దేన్ని నిలబెట్టి, దేన్ని మింగుతూ ఉంటుంది అంటే విషయాన్ని ఇహ. ఇహ అంటే ఇదిగో ఈ జగత్తులాగా కనిపిస్తున్నది ఏదున్నదో దాన్నదే కల్పించి, అందులోని విషయాలన్నింటినీ అదే ఏంటో కల్పిస్తుంది, మెయింటైన్ చేస్తుంది, మింగుతుంటుంది. ఈ రకంగా అస్య సంతతః భావః. ఇది ఏదో ఒకసారి చేసింది అయిపోయింది కదా ఆట. ఆడింది ఒకసారి ఆట ఇంక ఊరుకోవచ్చు కదా! అట్లా చేయదు. సాలెపురుగు ఏం చేస్తుంది? ఏదో కొంచెం ఏరియా చూసుకుంటుంది. ఒక సాలె గూడు కడుతుంటుంది. అక్కడ ఏమైనా పురుగులు దొరికితే తింటుంది. తర్వాత మళ్ళీ మొత్తం అంతా తీసేసుకుంటుంది. మళ్ళీ ఇంకో చోటుకెళ్ళి మళ్ళీ మొదలుపెడుతుంది. అది ఇంక మొత్తం దాని బతుకంతా బ్రతుకు. జీవభావము ఉన్నంత వరకు అదెట్లా గూళ్ళు కడుతూనే ఉంటుందో, మెయింటైన్ చేస్తుంటుందో, మింగుతుంటుందో, అట్లానే ఈ జీవభావం తొలగకుండా ఉన్నంత వరకు సంతతః ఎప్పుడు సంతానం. అందుకే ఇక్కడ సంతానం అన్నందుకు చూపిస్తూ ఉన్నాను. సంతతము సమ్యక్‌గా తతము అంటే వ్యాప్తి చేస్తూనే ఉంటుందది. తనోతీతి అని అదే పనిగా చేస్తూనే ఉంటుంది. ఇంక అదే పనిలో ఉంటుంది. దాని పేరు ఆత్మ అని చెప్పబడుతుంది అని ఎంత కంప్లీట్ బిగ్ పిక్చర్ ఇచ్చారు వ్యాసుల వారు. అసలు వీటిని వేరుగా కూడా
ప్రతిదాన్ని 4 విధాలుగా గూడా ఆత్మకు సెపరేట్‌గా ఒక్కటే పెట్టుకోవచ్చు కావాలంటే. వ్యుత్పత్తి పరంగా ఆత్మకు అర్థం చూడాలంటే, ఆప్నోతి ఇతి ఆత్మ అని ఊరుకోవచ్చు. లేదా ఆదత్తే ఇతి ఆత్మ అని ఊరుకోవచ్చు. లేదో అత్తి ఇతి ఆత్మ అని ఊరుకోవచ్చు. లేదో సంతతో భావః తస్మాత్ ఆత్మ అని అక్కడికి ఊరుకోవచ్చు. కానీ అన్నీ చేస్తుంది అదొక్కటే ఆత్మ. అదే కల్పిస్తుంది, అదే నడిపిస్తుంది, అదే మింగేస్తుంది, ఇదే పనిగా, ఇదే పనిలో ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఆత్మ ఏదున్నదో అని లింగ పురాణం మనం అంతవరకొచ్చి ఆ పురాణం చదువుకున్నప్పుడు అక్కడ చూసుకుందాము. కానీ ఆ లింగ పురాణంలో ఆత్మ శబ్దానికి వ్యుత్పత్తి మన స్మృతిలో అంటే లింగ పురాణంలో ఉన్నది. దాన్ని జ్ఞాపకం చేసుకోండి అని మన శంకర్ల వారు ఆ శ్లోకాన్ని వ్యాసుల వారిచ్చిన శ్లోకాన్ని ఇక్కడ కఠోపనిషత్ భాష్యంలో మనకిచ్చారు. కాబట్టి అంత స్పష్టంగా మనకు ఆత్మ గురించి ఇక్కడ ఏది చెప్తూ వచ్చారో దాన్ని మళ్ళీ అదే వ్యాసుల వారు ఇక్కడ ఆత్మకు ఆయన ఏ వ్యుత్పత్తిపరమైన అర్థాన్ని చెప్తూ వచ్చారో అదే మోడల్‌లో ఇక్కడ మళ్ళీ మనకు అవే పనులన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. సంతతము తనోతీతి అని ఇంతవరకు మణిమతిలో వ్యాప్తి చేస్తూ ఉన్న ఆదత్తే ఇతి అని ఇక్కడ స్థితిని చూపించారు గదా! ఆదత్తే ఇతి అంటే మింగడం. అందుకనే ఎప్పుడు చూసినా అనుభవాలు పొందుతూ ఉండడం. అది చూపించాక ఇప్పుడు ఆప్నోతి గురించి చెప్తున్నారు. అసలు సృష్టి ఎట్లా జరిగింది అని ఇక్కడ. మన అగస్త్యుల వారు మన ఆత్మ. పిత అంటే ఏమి పాలించేది అని అర్థము. ఏదైతే ప్రజలు కావాలి నేను పాలిస్తాను అని కోరుకునేదున్నదో ఆ భావము. పితామహుడు లేదా ప్రజాపతి అని మనకు మన బ్రహ్మదేవుడికి పేర్లు. ఎందుకు అంటే కర్మలతో ఉండి సృష్టి చెయ్యాలి అన్న ఉద్దేశం కలగడం అని అర్థం. ఆ ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ఎక్కడుంటారు? గర్తలో. సంసారం అన్న గుంటలో ఉండి తల్లకిందులుగా అధోముఖంగా ఎందుకు ఆత్మ నుంచి విడిపడి కిందికి జారుతూ ఉన్న ముఖంగా కానీ ఆత్మను వదిలిపెట్టి ఉండరు. లంబమానము తగులుకునే. లంబమానం అంటే వేలాడుతూ. ఆత్మకు తగులుకుని వేలాడుతూనే కానీ ఆత్మ నుంచి దూరంగా అవతల వైపుకు ముఖాన్ని తిప్పి సంసారం వైపు ఉండి సృష్టి చేయాలని కోరుకుంటూ ఉన్నవాళ్ళు సంతానం కావాలి. సంతతము కావాలి. సంతానం అంటే సమ్యక్‌గా అదే పనిగా నిరంతరము తనోతీతి మాకు కావాలి. పిల్లలు, పిల్లల నుంచి పిల్లలు, పిల్లల నుంచి పిల్లలు, పిల్లల నుంచి పిల్లలు, చెట్ల నుంచి చెట్లు, పిట్టల నుంచి పిట్టలు, జంతువుల నుంచి జంతువులు, ఒక దాంట్లో నుంచి ఒకటి. ఇది కావాలి మాకని అడిగితే అట్లానే ప్రసవార్థము ప్రసవించడము. ప్రసవించడం ఈయన మన ఆత్మ ఏమవుతుందప్పుడది? ప్రసవించడానికి బయలుదేరుతుంది. అప్పుడు దాని పేరేమి? సవిత. ప్రసవించడానికి మన ఆత్మ బయలుదేరినప్పుడు దాని పేరు సవిత. ఇంకది కూర్చొని ఇంక జననం చేస్తాను. అదే పనిగా జన్మలతో జగత్తంతా నిండేలాగా చేస్తాను అని బయలుదేరుతుంది. ఆ ప్రసవం కోసము ప్రసవం చేస్తూ అంటే సృష్టి చేస్తూ, ప్రసవిస్తూ సంతానాన్ని వ్యాపింపచేస్తూ ఉండడం ఎట్లా? ప్రసవం చెయ్యాలి అంటే ఆత్మకి ఇంకో రెండో పదార్థం ఒకటుండాలి మరి. రెండో పదార్థము దానికి సాటి అయింది ఇంకొకటి ఎక్కడైనా ఉన్నదా? ఆత్మకు సాటి అయినది, దానికి సమానమైనది ఇంకొకటేదైనా ఉన్నదా? రెండోది లేను గూడా లేదు. కాబట్టి అదేం చేసిందంటే, అదే రకరకాల అంగాల నుంచి, అదే ఒక స్త్రీమూర్తిని, ప్రమదను, ప్రకృతిని నిర్మించుకుంటుంది. అదే ఏం చేస్తుంది, దాన్నించే అదే రకరకాల అవయవాలతో రూపాన్ని తయారు చేసుకొని, అందులోకి ప్రవేశించి దాంతో పాటు కలిసి జగత్తంతా జీవులన్నింటినీ సృష్టిస్తుంది. దీనికి మనకున్న ప్రమాణమేమి అంటే భాగవతము. ఈసారి ఇంకొక స్మృతి చూద్దాము. ఈ భాగవతంలో అదే పాపము బయలుదేరుతుంది. ఆత్మ ముందు రకరకాలుగా ఆకాశాన్ని, తర్వాత గాలిని వాటన్నింటిని తయారు చేసి, వాటికి మృదుత్వాన్ని, కఠినత్వాన్ని, శబ్దాన్ని వాటిని వీటిని అన్నింటిని తయారు చేసి, కదలడము, నడవడము అట్లాంటివన్నింటిని ఇస్తుంది. అవన్నీ చేసి
ఆ తర్వాత ఓకే. జగత్తయిపోయింది కదా! ఇంక నా పనయిపోయింది అనుకుంటే, కుదరదు. అవి కలిసి పని చెయ్యవు. వాటికి ఆ అవకాశం లేక అదేం చేస్తుందంటే, అండకోశంలో నుంచి హిరణ్మయమైన అండకోశం నుంచి పైకి లేచి ఆ నీళ్ళలో నుంచి దాన్నదే బహుధా ఎన్నో విధాలుగా నిర్భేద అదే భేదించుకుంటుంది. దాంట్లో నుంచే అది ముఖాన్ని బయటికి తీస్తుంది. దాంట్లో నుంచే అది నోరు, దాంట్లో నుంచే అది చెవులు, దాంట్లో నుంచే అదేంటేంటో రకరకాలుగా అదే తయారు చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మన వ్యాసుల వారేం చెప్తున్నారు, దాని అంగాల్లో నుంచి అదే ఒక రూపాన్ని తయారు చేస్తుంది అని. అట్లా రూపాలన్నింటిని అదే తయారు చేసుకుంటుంది. చెవులు తయారు చేస్తుంది, దానికి వినికిడి శక్తినిస్తుంది, దానికి దిక్కుల్ని కలుపుతుంది, దాంతో శబ్దాలనుంచుతుంది. అట్లానే ఇంకేంటో చేస్తుంది, అవన్నీ చేస్తుంది. మొత్తం అన్నీ చేసిన తర్వాత చూస్తే మొత్తం వాటన్నింటిని తయారు జేసి వెయిట్ చేస్తే, అవి కలిసి పని చెయ్యవు. అట్లా ఉంటాయి ఊరికనే. దాంతో అదేం చేస్తుంది, ఇంకా విరాట్ స్వరూపంతో అదే అందులోకి ప్రవేశిస్తుంది. అగ్ని, అగ్నితో వాక్కులు, వాక్కుతో ముఖము, కళ్ళు, కళ్ళతో చూపు, చూపుతో ఆదిత్యుడు అని మళ్ళీ వాటిని కలుపుతుంది. ఇట్లా ఒకదానితో ఒకటి కలిపి చివరికి అది ప్రవేశించేసరికి ఇవన్నీ ఉంటే గూడా, ఆ విరాట్ స్వరూపము లేవదు. ఎంత చేసినా సరే ఆ విరాట్ స్వరూపం, ఆ రూపము కదలకపోయేసరికి ఇంక చివరికి అదే అందులోకి ప్రవేశిస్తుంది. ఎందులోకి అది ప్రవేశిస్తుంది? ఆ నవద్వారాలతో ఉన్న పురంలోకి అదే ప్రవేశిస్తుంది. ప్రకృతిలోకి ప్రవేశిస్తుంది. ఇదే విషయం మనకు పురంజనుడి కథలో ప్రమద అని ఒక ప్రకృతి ఉన్నది. ఆ ప్రకృతి ప్రమదతో కలిసి పురంలోకి ప్రవేశించి మన పురంజనుడు అనుభవాలన్నీ పొందుతూ ఉంటాడు. అదంతా ఏమి సృష్టి. జీవ సృష్టిని అక్కడ చెప్తూ వచ్చారు. ఆ రకంగానే ఇక్కడ అదే తయారు చేసుకుంది. చేసుకుని కానీ ఏంటంటే, ఇంకా దానికి ఆ సమయం రాలేదు. అందుకని విదర్భ రాజుకి ఇచ్చింది పోయి మన ఆత్మ. విదర్భము అన్నదానికి 2 అర్థాలు. ఒక విదర్భమేమి అంటే, విగత దర్భలు. దర్భలతో యజ్ఞాదులు చేస్తూ కర్మలలో ఉండడం ఏదున్నదో అది దర్భలతో ఉండడము. విదర్భము అంటే విగత దర్భలు. దర్భలు లేకపోవడం అంటే కర్మలు లేవని అర్థం. మన సీత వాళ్ళ నాన్న విదర్భరాజు. ఆయన పైగా విదేహరాజు. దేహం పైన ఇది నేను అన్న మోహము విగతమై, దర్భలతో కర్మలు చేయడం కూడా విగతమై, కర్మలు లేవు, దేహ భ్రాంతులు లేవు. ఆ రకంగా ఉన్న ఏ విదర్భరాజు, విదేహరాజు, ఏ జనకుడు ఉన్నాడో, అటువంటి వాడికి బ్రహ్మజ్ఞానం కలిగింది. ఇంతకి జనకుడంటే జన్మ తీసుకున్నవాడు. ఒక జన్మ తీసుకున్న వాడికి కర్మలు లేవు, దేహ భ్రాంతి లేదు. ఆ రకంగా ఉన్నవాడేమవుతుంది, జ్ఞానాన్ని పొంది దాటిపోవడం ఉంటుంది. అయితే ఆ విదర్భ వేరు. ఇక్కడ విదర్భ సృష్టి సమయంలోని విదర్భ గాబట్టి, ఇక్కడ విగత దర్భ చెప్పుకోవడానికి పనిచేయదు. ఇక్కడ విదర్భ అన్నప్పుడు విశేషంగా కర్మలు చేస్తూ ఉండడము అనర్థం. ఆ విదర్భ రాజెవరు? రజోగుణంతో విశేషంగా కర్మలు చేస్తూ ఉన్నవాడికి తీసుకొని వెళ్లి ఈ రూపాన్నిస్తే, ఆ ఉపాధిని పెట్టుకొని వాడు అదే పనిగా కర్మలు చేసుకుంటూ ఉంటాడు. ఇంతకీ ఆ సమయానికి అదింకా వృద్ధి చెందలేదు. ఆ మాయ ఏదున్నదో అదింకా వృద్ధి అప్పటికి చెందలేదు. కానీ తర్వాత పెరుగుతూ ఉన్న సమయంలో దానికి ఒక పేరిచ్చారు మన వాళ్ళు. ఏం పేరు అంటే ఆ ప్రకృతికి లోపాముద్ర. ముద్ర అంటే రూపము. ఏదైతే ముద్రించబడుతుందో, ఏదైతే వ్యక్తమవుతుందో అని. అది లోపము. లుప్తమై ఉండడం అంటే అవ్యక్తం అని అర్థం. లోపాముద్ర అంటే ముద్ర లుప్తమై ఉన్నది అంటే వ్యక్తం కావట్లేదు, అవ్యక్తం అని అర్థం. లేదా లోప అముద్ర అన్నప్పుడు వ్యక్తమయ్యింది. అముద్రము అంటే వ్యక్తం కాకపోవడం ఇప్పుడు లోపమయిందంటే వ్యక్తమయింది అని అర్థం. లోప అముద్ర వ్యక్తమయ్యింది. లోప ముద్ర అవ్యక్తంగా ఉన్నది. కాబట్టి వ్యక్తావ్యక్తంగా ఉన్న ప్రకృతిని ఆయనే తయారు చేసుకుని ఆ మాయని ఆయన్నే కర్మల్లో పెట్టి పెంచుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఎప్పుడైతే ఆ గృహంలోకి ప్రవేశించడానికి నవద్వారాలతో ఉన్న గృహంలోకి ప్రవేశించడానికి సమయం ఆసన్నమైందో, గృహస్థాశ్రమము అంటే ఇక్కడ గృహంలోకి, దేహంలోకి ప్రవేశించే సమయం. దాంతో పాటు కలిసి మనము మన పురంజనుడు, ప్రమద అన్న కథ భాగవతంలో 4 అధ్యాయంలో ఎక్కడ చదువుకుంటూ వచ్చామో అది చూస్తే ఈ విషయం క్లియర్‌గా తెలుస్తుంది.
దాంతో అదిగో ఆ గృహంలోకి ప్రవేశించింది మన ఆత్మ. మన పురంజనుడు ఇక్కడ పురంజనుడు. మన ఆత్మ ఎవరు ఇక్కడ? పురంజనుడు. పురిసేతే ఇతి అందుకనే శయనమేది అని అడిగిందక్కడ. మన అవ్యక్తము, మన ప్రమద, మన ప్రకృతి శయనమేది అంటే శయనించడానికి పురిసేతే ఇతి పురుషః గదా! నువ్వు పురుషుడివి బానే ఉన్నావు గానీ, పురి ఏది అని అడిగింది. అడిగితే ఓహో! పురి గూడా గావాలి గదా! మనకిప్పుడు. మనకి పురి ఉంటేనే గదా! ఈ ప్రమదతో కలిసి నేను ఆ పురంలోకి ప్రవేశించేది. అక్కడి నుంచి అనుభవాలు పొందుతూ ప్రపంచంలో జీవభావనతో సృష్టులన్నింటినీ కల్పించేది గదా! అందుకని ఉండడానికి మనకొక శయనము, పురం గావాలి గదా! అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాల్సొచ్చింది. నాకు లేదు మరి పురము అని ఇక్కడ పాపం మన ఆత్మ చెప్పింది. మన లోపాముద్రకు అంతా బానే ఉంది లోపాముద్రే. కానీ నాకు లేదు అది. నాక నాకు ఆ శయనము లేదు. నేను పురిసేత ఇతి పురుషుణ్ణి గాదు. నేను పూర్ణత్వాత్ పురుషుణ్ణి అని చెప్తే, మరి నువ్వు పూర్ణత్వాత్ పురుషుడివైతే నేను ద్వితీయంగా నీకు పనికిరాను. పురి ఉంటేనే మనిద్దరం కలిసి అందులో శయనం జేసేది. కాబట్టి నువ్వు ప్రయత్నం జేసుకో అని చెప్పింది. క్షణంలో జీవం మొత్తం అంతా జీవభావనతో లోకాన్నంతా జంతులోకాన్ని నువ్వు కల్పించు అంటే, ఆహా! నా తపస్సంటే ఇక్కడ తపః అన్నప్పుడు జ్ఞానం అని అర్థము. తపించేదేదున్నదో ఆలోచించేది జ్ఞానము. అది వ్యయమైపోతుంది అంటే నీ ధర్మము, ఆత్మ ధర్మము వెచ్చించకుండా నీ ఇచ్ఛలను, నీ కోరికలను నువ్వు తీర్చుకోవడానికి నేను నీ కోరిక తీరుస్తాను. అనుభవాల్ని ఇస్తాను. ఎట్లా? మన ప్రమద చెప్తుంది పురంజనుడికి అందులో. దాన్నందుకే మన వ్యాసుల వారు పనిగట్టుకుని టైమ్ స్పెండ్ చేసి, ముందు ఎన్‌కోడింగ్ జేసి, తర్వాత డీకోడింగ్ జేసి చూపించింది అందుకనే. సరే నీ ఆత్మధర్మాన్ని, స్వధర్మాన్ని, జ్ఞానాన్ని వదిలిపెట్టకుండానే, మరి కోరికలన్నీ తీర్చుకోవాలి అంటే జ్ఞానం అవసరం లేదులే. నీ జ్ఞానం నీ దగ్గరే ఉంచుకో. కేవలం కర్మలతో, కామంతో సంపాదించు. కోరికలతో సంపాదించు పో అన్నది. మన అవిద్య, మన ప్రమద, మన ప్రకృతి మనకేం చెప్పిందంటే, సరే అయితే జ్ఞానంతోటి సంబంధం గూడా లేదు ఈ అజ్ఞానానికి. అజ్ఞానపూరితమైన అనుభవాలు నీకు కావాలి అంటే జ్ఞానంతోటి ఏమి సంబంధం అవసరం లేదు. కామం ఉంటే చాలు. జ్ఞానం పక్కన బెట్టు. కామం పట్టుకో. నువ్వు రామం గాకుండా ఇప్పుడు కాముడివయ్యావనుకో, రాముడివైతే ఆత్మారాముడివవుతావు. దాంతో నీకు జ్ఞానం కావాలి. ఇంక దాంతో నేనవసరం ఉండదు. ఆత్మారామత్వం పక్కన బెట్టి ఇంద్రియారామత్వాన్ని బెట్టుకున్నావనుకో, కామం బెట్టుకో. జ్ఞానం ఎందుకు అవసరం లేదు. ఆత్మారామత్వానికి జ్ఞానం గావాలి. ఇంద్రియారామత్వానికి కామం గావాలి. కామంతోటి సంపాదించి పో అని జెప్పింది. కోరికలతో బయలుదేరాడు మనవాడు. ముందు శృతర్వాణుడి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత వధ్రేశ్వరుడి దగ్గరికెళ్ళాడు. తర్వాత త్రసదస్యుడి దగ్గరికెళ్ళాడు. ఈ 3 పేర్లు గూడా మీరు కొంచెం వ్యుత్పత్తులతో చూసుకుంటే, ఇక్కడున్న విషయమే మళ్ళీ కొత్తేమీ లేదు. కపిల దేవహూతి సంవాదము మనకు మన భాగవతంలోని 3వ స్కందంలో 26 అధ్యాయం నుంచో ఏమో చివరన వచ్చేదాన్ని బెట్టుకొని చూసారంటే చాలా సులువు. ప్రకృతిని బెట్టుకుని ఆ పురుషుడేం జేస్తాడు? ఇంకింతే పని. ప్రకృతి గుణాలతో ఆ విషయాలను పెట్టుకుంటాడు. ఏదో వహ్ని వాచ ముఖం. అక్షిని చక్షుషా ఆదిత్యం. శ్రోత్రం కర్ణం దిశం. త్వచం రోమం ఓషధులు. రేతశిశ్నం ఆపస్. గుదం మృత్యువు అపానం. ఏదో హస్తం ఇంద్రుడు బలం. ఈ రకంగా 3 మూళ్లుగా ఏవి సెట్స్ ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా చెప్తూ వచ్చారు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇదంతా మనం 2 సార్లు చదువుకున్నట్టున్నాము. మళ్ళీ తర్వాత మనం ఇక్కడ కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా సార్లు చేశాం. కాబట్టి నేనింక లోతుల్లోకి వెళ్ళట్లేదు. ఆ 3 ఇక్కడ శృతర్వాణము, వజ్రేశ్వము, మన త్రసదస్యము ఈ 3 గూడా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక లక్షణాలు. ఎట్లా? ఇదొక్కటి చూపిస్తాను. త్రసదస్యుడు దొంగలకు భయాన్ని కల్పిస్తూ ఉండేది ఏది? దస్యులు అంటే దొంగలు. కామక్రోధాలకు వాటికి అదే పనిగా బీభత్సంగా భయాన్ని కల్పించేదేంటి? భేదబుద్ధి.
ఎక్కడి నుంచొస్తుంది? పురుగు. ఇక్కడ చెప్తూ ఉన్న పురుకుచ్చుడు విత్ త్రసదస్యుడు ఈ కనెక్షన్ దేహంతో సంబంధం కాబట్టి ఆధ్యాత్మికము. ఆ పైన ఉన్నది వధ్ర్యస్వము. వధ్ర్యస్వం అంటే చాలా అందమైన విషయము. వధ్ర్యము అంటే చెప్పులని అర్థం. చెప్పులు. చెప్పులు వేసుకొని ఇంక అదే పనిగా ఆశువుగా పరుగులు పెట్టేదేదున్నదో మొత్తం అంతా గూడా ప్రపంచంలో పారుతూ ఉన్నది ఆది భౌతికము. అంతకన్నా ముందు శ్రవణాలతో వాటితో ఉన్నది ఆది దైవికము. ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికం 3 విషయాలకి అంచుల్లో ఉంటాయివి. ఈ 3 గూడా ఈ తాపత్రయాలు 3 గూడా విషయాలకి ఎడ్జెస్‌లో ఉంటాయి. అంచుల్లో ఉండి అక్కడి నుంచే విషయాల్ని పుచ్చుకునొచ్చి ఆ ఆత్మకు అందిస్తూ ఉంటాయి. కాబట్టి ఆయము, వ్యయము 2 సేమ్ ఉంటాయి. ఆయ వ్యయాలు 2 సమానంగా ఉంటాయి. విషయాల్ని తీసుకొనొస్తాయి, ఆత్మకు అందిస్తుంటాయి. విషయాల్ని తీసుకొనొస్తాయి, ఆత్మకు అందిస్తుంటాయి. విషయాల్ని తెచ్చి ఆత్మకు అందించడం తప్ప వాటికవేమి మిగుల్చుకోవు. నేనున్నానంటే నేను ఈ దేహాన్ని బెట్టుకుని బయట ఏదో దృశ్యాన్ని చూసానో, శబ్దాన్ని విన్నానో, ఏదో చేశాను అంటే, ఆ శబ్దాన్నో, దృశ్యాన్నో, వాసననో, రుచినో దేన్నో ఒకదాన్ని ఈ 3 తత్వాలు పుచ్చుకొనొచ్చి నాకందిస్తాయి. ఇంకంతే అయిపోయింది. అవేమి మిగిలించుకోవు. అవేం చేసుకుంటాయి? అక్కడ ఎదురుగా ఉన్నాయంటే తీసుకొనొస్తాయి, నాకిస్తాయి, కూర్చుంటాయి. కాబట్టి వాటి దగ్గర ఏమీ ఉండదు. ఆత్మకి అక్కడి నుంచి తీసుకోవడానికి ఏమీ లేదు. అని ఇక్కడ ఆయవ్యయాలు 2 సమానము. 3 మూళ్ళుగా ఉన్నవేవి అంటే, కన్నున్నదనుకోండి. ఏదో ఇక్కడ వహ్ని, అగ్ని. అగ్ని ఏమి? ఆది భౌతికము. వాక్ ఆధ్యాత్మికము. ముఖము ఆది భౌతికము. ఈ రకంగా 3 మూళ్ళుగా ఉంటాయి. ఆ 3 ఏం చేస్తాయి? ఏం లేవు. తీసుకొనొస్తాయి, నాకందిస్తుంటాయి. పురుషుడికి అందిస్తుంటాయి. కాబట్టి మా దగ్గర ఏమీ లేదండి చూసుకోండి అని చెప్పారు. వీళ్ళు అని ఇక్కడ మనకు కథగా చెప్పారు. ఏమి ఉండవు. ఆ విషయానికి ఎడ్జెస్‌లో ఉంటాయి. విషయాన్ని పట్టుకొస్తాయి, ఇస్తుంటాయి. సరే మరి నాకిప్పుడు వీటితోటి ఇప్పుడు ఇంతవరకుతో ఆ పురుషుడికి సరిపోలేదు అని అందుకనే చెప్తూ వచ్చారు. నా ఉదతిష్ఠత్ తదా విరాట్, నా ఉదతిష్ఠత్ తదా విరాట్, నా ఉదతిష్ఠత్ తదా విరాట్. ఈ పురిలోకి ప్రవేశించాలంటే పురం గావాలి, పురం గావాలి అంటే ఇంత మాత్రం ఉంటే సరిపోవట్లేదు. ఇది మన గోల. ఇంత మాత్రం ఉంటే సరిపోవట్లేదు. ఇంకా ఈ మూడిటి ప్లేసెస్‌కి వెళ్ళి తర్వాత ఏం చేయాలని ఆలోచించుకుని ఇల్వలుడి దగ్గరికి వెళ్ళాడు. ఇల్వలుడి దగ్గర కర్మలుంటాయి. మనసు బెట్టుకుని, కర్మలు చేస్తూ ఉంటే మనసుతో ఇంక ఓహో! విషయాల్ని కుప్పలు తెప్పలుగా ప్రొడ్యూసింగ్ జేసుకోవచ్చు. ఇంక అంతా ఇంతా గాదు. వాసనలతో వసూలు. భూమి నింపొచ్చు. కేవలం ఇల్వలుడు మాత్రమే చేయొచ్చు ఈ పని. ఇంక వేరే వాడికి కష్టం. మనసొక్కటే కర్మల్ని బెట్టుకుని దాని ఇష్టమొచ్చినట్టు విషయాలతో నింపొచ్చు. కాబట్టి దాని దగ్గరికి వెళ్ళవలసొచ్చింది. వెళ్ళి అడిగితే మళ్ళీ అది గూడా విషయాలకి దగ్గరగా ఉంటుంది మన ఇవ్వడం. మనసు విషయాలకి దగ్గరగా ఉంటుంది. దాన్ని పోయి అడుగుదామంటే, అది ముందు చంపేద్దామని చూస్తుంది జ్ఞానాన్ని. మనసు పైకొస్తుంది. అజ్ఞానపూరితమైన మనసు పైకొచ్చి చంపేద్దాము. ప్రాణాలతో ఉన్న ఈ దేహాన్ని బెట్టుకుని, కర్మల్ని బట్టుకునే చంపేద్దాం దీన్ని అని మేషభూతము. మేషం అంటే చెప్పుకున్నాం గదా! మిషతీతి అని అన్యోన్యంగా స్పర్ధలు కలిగించేది భేద బుద్ధితో కూడి ఉన్న ఆ ప్రాణాన్ని బట్టుకుని, ఆ దేహాన్ని పెట్టుకునే సంస్కృతము. సమ్యక్‌గా కృతము. సమ్యక్‌గా కల్పించి అనుభవాలన్నింటిని బాగా వండి, పచనం జేసి వీడితోటి తినిపిస్తుంటుంది. అయితే మన స్థితికారకత్వం కథ చెప్తూ ఉన్నప్పుడు, ఆ కథలో స్టార్టింగ్‌లో ఇల్వలుడు వాతాపిని వండి బ్రాహ్మలకు పెడితే వీళ్ళు తినడం, మళ్ళీ ఆయన పిలవడం, వీళ్ళు చనిపోవడం. వాతాపి తిరిగి రాగానే. అది ఎక్కడో పైన జరుగుతుంది స్థితిలో. ఇక్కడ సృష్టి జరగాలి గాబట్టి, తీసుకొనొచ్చే విషయాలన్నింటిని ఇస్తూ ఉంటే, ఈయన మొత్తము జీర్ణం చేసుకున్నాడు. ఆ మనసుని పూర్తిగా ఎందుకు అంటే, ఆ తెచ్చే విషయాల్ని మొత్తాన్ని ప్రాణాలతో సహా ఈయన మొత్తమే గ్రసించాడు. సరే అయితే నన్ను మొత్తమే నువ్వు నిగ్రహించావు గాబట్టి, నీ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నావు గాబట్టి, నేను నీకు ఏమివ్వగలనో చెప్పు ఇస్తాను అని అడిగితే
నువ్విచ్చేదేంటి? నేనే చెప్తాను పట్టు. నా గోవులు, సువర్ణము, రథము, వాజీ. ఇంక బో అని మన ఆత్మ ఆ మనసుకి చెప్పింది. ఏమి మనస్సు ఆత్మకి అందించేది? గోవులు వాక్కులు ప్రాణాలతో సహా కలిపి, స్వర్ణము మనస్సు ఆలోచనలతో సహా కలిపి, రథము దేహము, దాంతో పాటే వాజి అనుభవాలు. అనుభవాలతో కూడి ఉన్న దేహం, దాంతో పాటు మనసు, దాంతో పాటు కర్మలు, విత్ వాక్కులు ఎందుకంటే వ్యవహారాలు. ఇవన్నీ ఇవ్వో మరదిగా ఇవన్నీ ఆత్మవే టెక్నికలీ. ఆ మనస్సు సరే అని వీటన్నింటిని కల్పించి ఇస్తే హమ్మయ్య! ఒక పురం తయారైంది. ఇప్పటికీ ఒక పురము ప్రకృతితో సహా కలిసి తయారయింది. ఇంక అందులోకి ప్రవేశించి అదే పనిగా అనుభవిస్తూ ఆ సత్ అందుకనే లోపాముద్ర అని చెప్పుకున్నది. సత్ కర్మదోషాలతో కూడి ఉన్న ఆశ్రయము శయనించడం కోసం నాకొక దేహాన్ని ఇవ్వమని అడిగితే, ఇంత చేయవలసొచ్చింది కాబట్టి సృష్టి అట్లా జరిగింది అని చూపిస్తూ వచ్చారు. ఇంతకి వెనక్కొచ్చేసరికి వాళ్ళు కలిసారు. పురుషుడు, ప్రకృతి కలిస్తే ఏమవుతుంది? ఇంకింతే విషయము. పురుషుడు, ప్రకృతి కలిసి గుణాలన్నింటిని బెట్టుకుని కర్మలు జేసుకుంటూ, అనుభవాలు పొందుతూ, ఇంక నేనే అనుభవాలన్నీ సంస్కృతి మొత్తం సంసారమంతా తయారయ్యింది. సంసార పదవిని వాడు అవసుడై వాడే తెచ్చుకుని అందులో నుంచి బయటపడకుండా ఉన్నాడు. ఇది సృష్టి. ఈ సృష్టిని దాని తర్వాత ఇంతకు ముందు చెప్పుకున్న స్థితితోటి కలుపుకొని చూడండి. ఇట్లా ఉందా గురువుగారు పరిస్థితి? ఈ రకంగా సృష్టి కలిగి ఆ పైన చెప్పినట్టు స్థితి ఇంకా బయటపడడానికి నివర్తతే అని చెప్పారు గదా! వాడింకా సంసారంలో నుంచి, సంస్కృతిలో నుంచి నివర్తతే ఆ ఇల్వలుడు, వాతాపి విత్ బ్రాహ్మడు. ఒక ఇల్వలుడు, ఒక వాతాపి, ఒక బ్రాహ్మడు. ఇంకింతే మొత్తం స్టోరీలో మనకున్న యాక్టర్‌లెవరు అంటే మన స్థితి టైంలో ఒక ఇల్వలుడున్నాడు మనసు. ఒక వాతాపి ఉన్నది. మన ప్రకృతి మొత్తం మన దేహంతో కూడి ఉన్న ప్రాణం. అదిచ్చే అనుభవాలు. ఇవన్నీ ఈ 2 కలిసి అదిగో బ్రాహ్మడికి అనుభవాలు ఇవ్వడం, వాడిని చంపేయడం. అదిగో ఆ బ్రాహ్మడికి ఆ జ్ఞానానికి అనుభవాలను అందించడం కర్మల ద్వారా దాన్ని చంపేయడం. అదిగో మన మనోప్రాణాలు 2 కలిసి మోసం చేసి ఆ జ్ఞానాన్ని అనుభవాలు అందించి దాన్ని చంపేయడం. ఇంకా అన్‌ఎండింగ్ లూప్‌లో జరుగుతూ ఉన్నది. ఇట్లా ఉన్నది గదా! గురువుగారు పరిస్థితి. దీని విస్తారమేమి? ఆ కర్మలెందుకంటే, కర్మలట్లా వ్యాప్తి జరుగుతూ ఉంటే జన్మలట్లా వస్తూనే ఉన్నాయి నాకర్థమయిందండి. దీన్ని ఇంక కొంచెం సవిస్తరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఇందులోంచి బయటపడే మార్గాన్ని గూడా చూపిస్తావా? అని అడిగితే, సరే నెక్స్ట్ కథ స్టార్ట్ చేస్తున్నారు. కర్మలు ఎట్లా విస్తరించబడ్డాయి అన్న స్టోరీ ముందు చెప్పి, తర్వాత కర్మల్ని నాశనం చేసే మార్గమేమి అని గూడా చెప్తారు. కర్మల్ని ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసి అవెట్లా విస్తరిస్తూ ఉన్నాయని చెప్పి, వాటిని తర్వాత నశింపజేసుకునే మార్గాన్ని గూడా చూపిస్తారు. అంటే ఏంటి? నశించే మార్గాన్ని. ఇక్కడ దేహాలను నశించే మార్గాన్ని చూపించారు గదా! ఈయన జీర్ణం చేసుకున్నదేమి? ఆ దేహాన్ని జీర్ణం చేసుకున్నాడు. కానీ అక్కడికే సరిపోలేదు. సంసారం ఉంటూనే ఉన్నది. ఆ సంసారాన్ని కూడా నశింపచేసుకోవాలి అంటే కర్మలు నశించాలి. కాబట్టి నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ చేస్తూ ఉన్నారిక్కడ. దేహాలు జన్మలు పూర్తిగా పోవాలి అంటే కర్మలు ఉన్నంత వరకు మనసు కదులుతూనే ఉంటుంది. జన్మలొస్తూనే ఉంటాయి. కాబట్టి దాని ఎండింగ్ అట్లా అవ్వదు. కేవలము ఒక్కసారి మన ఆత్మ ఒక్క దేహాన్ని జీర్ణం చేసుకున్నంత మాత్రాన అయిపోవట్లేదు. మనసు కదులుతున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ మనకు జన్మలొస్తూనే ఉన్నాయి. ఆ కర్మలు విస్తరిస్తూనే ఉన్నాయి కాబట్టి, దాన్ని కూడా మొత్తం సమూలంగా ఎట్లా నశింపచేసుకోవాలని తర్వాత సెక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. కర్మలు ఎట్లా విస్తరించాయి అనగనగా మనకు కృతయుగంలో, కృతయుగము అంటే మనకు యుగాలు 4 ఉన్నాయి. కృతయుగము ఏదో త్రేత, ద్వాపర, కలి అని చెప్తారు గానీ, అట్లా వాటిని డివైడ్ చేసుకుంటే అది పనిచేయదు. ఇక్కడ కథ అసలు పనిచేయదు. కృతయుగము అంటే అన్నీ కృతము, కల్పించబడ్డది. ఎప్పుడైతే ఈ సృష్టి ఇట్లా జరిగిందో, పైన చెప్పినట్టు ఇట్లా సృష్టి జరిగిందో, మన అగస్త్యం పోయి లోపాముద్రను కలిసినట్టు, మన పురుషుడు పోయి ప్రకృతిని కలిసినట్టు, మన పురంజనుడు పోయి ప్రమదను కలిసినట్టు,
మన ఆత్మ పోయి దేహాన్ని తగులుకునేసరికి సృష్టి వచ్చింది గదా! అది. ఇప్పుడు. ఆ రకంగా కృతమవ్వడం అనేదున్నదో, సృష్టి జరగడం అని అర్థం. కృతయుగం అంటే సృష్టి జరిగిన టైంలో. సృష్టి అట్లా జరిగినప్పుడు ఏం జరిగిందంటే, దానవులుంటారు. అన్నింటిని భేదిస్తుందో అని దానికి వ్యుత్పత్తిపరమైన అర్థం ఒకటున్నది. అంటే ప్రదానం చేసేదొకటుంది. అంటే ప్రకాశింపచేసేదని ఒక అర్థముంది. అట్లానే అంటే ఖండించేది అని ఒక అర్థముంది. ఆ రకంగా ఖండించి ముక్కలు ముక్కలు చేసేదేదున్నదో దానవము అంటే, ధను అంటే మళ్ళీ అంతే ద్వైతము. ఆ ద్వైతం నించే దుర్మదంతో ఉన్న పరమ దారుణమైన కాలేయాలు సంభవిస్తాయి. కాలేయం అంటే కాలం నుంచొచ్చింది. కలి నుంచి వచ్చిందని అర్థం. కాలేయం అంటే కలి నుంచి వచ్చింది కాలేయము. కలి అంటే అదిగో అందుకనే చెప్పింది. కృతయుగము వేరు. దాని తర్వాత కొంతకాలానికి త్రేతాయుగము, ఆ తర్వాత కొంతకాలానికి ద్వాపర యుగము, ఆ తర్వాత కొంతకాలానికి కలియుగం అని ఇట్లా చూసుకుంటే మనకర్థం గాదు. కృతయుగంలోనే కాలేయము. కలి నుంచి వచ్చింది. కలి నుంచి కలనము అంటే ఏమి? కలితేయితి అని ఏదే పరస్పరము గొడవలన్నీ పెడుతుందో దాని పేరు కలి. ఏదైతే వ్యవహారాలు ఒకదాంతో ఒక ప్రాణికి, ఒక జీవితో ఇంకో జీవికి ఒకదానితో ఒకదానికి వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నదేదున్నదో అది కలి. ఆ కలి నుంచి వచ్చిందే కాలము. పరస్పరము ఒకదానితో ఒకటి ఏదో ఒక సంబంధాన్ని కలిపి వ్యవహారాలు నడిపిస్తూ ఉంటుంది అని కాలానికి అర్థము. ఆ రకంగా కాలంతో సంబంధముండి, కాలం నుంచి వచ్చేవేవి మళ్ళీ కర్మలు. ఈ కర్మలు ఎట్లా విస్తరిస్తాయంటే ఇట్లానే ఉంటాయి మరి. దుర్మదంతో ఉంటాయవి. దేహార్జభిమానాలతో ఉండి కర్మలు. ఒక వృత్రుణ్ణి లీడర్‌గా పెట్టుకుంటాయి. వృత్రుడు అన్న పదానికి అర్థమేమి? వృణోతి ఇతి అని ఆవరణ, అజ్ఞానము. అజ్ఞానాన్ని లీడర్‌గా పెట్టుకుని కర్మలు బయలుదేరుతాయి. అని కర్మల గురించి ఇక్కడ కొంచెం చూపించి దాన్ని కర్మల్ని ఎట్లా నశింపజేసుకోవాలి. పైన దేహాన్ని నశింపజేసుకునే మార్గం చూపించారు గదా! ఇక్కడ కర్మల్ని నశింపజేసుకునే మార్గం జెప్తున్నారు. వృత్రుడు అంటే వృణోతీతి అని ఆవరణ, అజ్ఞానం, అవిద్య. కాలం అంటే అది కలనం చేసే లక్షణము. ఒకదానితో ఒకటి కలిసి కర్మలు చేస్తూ ఉండడం. ఇంకా దాన్ని ఏమి చెయ్యాలి అని ఆలోచన చేస్తే ఈ వృత్రుణ్ణి అదే పనిగా వృత్రము అదే సైక్లికల్ లూప్‌లో కర్మలు జరుగుతూ ఉన్నాయి. వృత్రము అంటే ఇంకొక అర్థమేమి? అదే పనిగా కంటిన్యూయస్‌గా సైక్లికల్ చైన్‌లో కర్మలు జరుగుతూ ఉండడము అని అర్థం. దాన్ని ఎట్లా ఇప్పుడు మనము నశింప చేసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఆ వృత్రాన్ని ముందు ఆ సైకిల్ బ్రేక్ చేయడం ఎట్లా? ఆవరణను భంగం చేయడం ఎట్లా? అని పోయి ఆలోచనలు చేస్తే మన పరమేష్టి పరంలో సహా ఉన్నదేదున్నదో ఆ తత్వము, అది వాళ్ళకి చెప్పిన సలహా ఏమి అంటే దధీచాన్ని పోయి కోరుకో. ఆ దధీచము నీకు అస్థి ఇస్తుంది. ఆ అస్థితో వజ్రాన్ని తయారు చేసి వృత్తరాన్ని ఇంద్రుడు వధించొచ్చు. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. ఇవన్నీ పారిభాషిక పదాలు. మన వ్యాసుల వారు, మన ఋషులు, ఉపనిషత్ ఋషుల దగ్గర నుంచి అందరూ వాడుతూ ఉండే టర్మ్స్ ఇవన్నీ. వీటికి జనరల్‌గా అర్థం తెలియాలి. దధీచి అన్న ఒక మహర్షి ఉన్నాడు. ఆయనకి నిజంగా అస్థికలు వీపులో నుంచి ఎముకలు తీసి ఇస్తే దానితోటి ఒక వజ్రం అన్న పేరున్న ఆయుధాన్ని తయారు చేసి మన ఇంద్రుడు శతక్రతువు వెళ్లి వృత్రుడన్న ఎవరో ఒక రాక్షసుడిని, అసురుడిని దాంతో చంపాడు. ఈ కథ సరే గాని దధీచము అస్థి ఇస్తే అక్కడి నుంచి వజ్రమొస్తే అక్కడి నుంచి వృత్రము వధించబడ్డది. ఏమి చూద్దాం. దధీచము దధతే ఇతి ధరించేది అని అర్థం. జ్ఞానాన్ని ధరించేవాడు జ్ఞాని. అంటే ఇక్కడ మన గురువు గారు. దధీచుడెవరు? మహా ఋషి ఎవరు? ఋషి అంటే రుచ్యతి గచ్చతి ఇతని జ్ఞానంతో వెళ్ళిపోతూ ఉన్నవాడు. గురువు గారు ఎటువంటి వాడు? మహర్షి. మహత్తుగా వ్యాపిస్తూ ఉన్న జ్ఞానమై ఉన్నాడు. గురువు గారు ఎవరు? ఉదార ధీహి. ఉదారంగా వ్యాపిస్తూ ఉన్న బుద్ధి జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞాన స్వరూపము మన గురువు గారు జ్ఞానాన్ని ధరించిన వాడు అని పేరు అక్కడ. దధీచము అంటే జ్ఞానాన్ని దధి అని పిలుస్తారు. పెరుగును దధి అని ఎందుకు పిలుస్తారంటే వెన్నను ధరించి ఉంటుంది కాబట్టి దాన్ని దధి అంటారు. ధరించేదాన్ని దధి అని పిలుస్తారు.
దధతే ఇతి అని. ఇక్కడ ధరించిన మన దధీచము, ఏది జ్ఞానాన్ని ధరించిన మన దధీచం అంటే మన గురువుగారు ఏం చేస్తారు, కర్మల్ని నశింపజేసుకోవాలంటే జ్ఞానంతో కూడి ఉన్న ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉన్న గురువుగారు ఉపదేశం చేయాలి. కాబట్టి మన వాళ్ళు ఎట్లానండి ఈ వృత్రంలో నుంచి బయటపడ్డము, ఈ కాలేయంలో నుంచి, కర్మల్లో నుంచి, కాలంలో నుంచి బయటపడ్డం ఎట్లానండి అని అడిగితే, గురువుని పట్టుకో అని మనకు మన జగద్గురువులు ఉపదేశం చేశారు. గురువుని పట్టుకోపో. గురువుని పట్టుకుంటే దధీచం ఏం చేస్తుంది నీకు? అస్థి, ఉన్నది అని ఏదున్నదో, ఉన్నదంతా ఒకటే అది నువ్వే అని చెప్తూ, ఉన్నది ఏదున్నదో ఆ ఉన్న వస్తువు గురించి నీకు ఉపదేశం చేస్తారు వాళ్ళు గురువులు. అస్థి అని ఆస్తిక్య బుద్ధిని నీలో కల్పించి, ఆ ఉన్న వస్తువేంటో దాని గురించిన జ్ఞానాన్ని నీలో నింపుతారు. దాన్ని పెట్టుకో. దాన్నే నువ్వు ఆయుధంగా పట్టుకో. ఇంక అప్పుడు పోయి కర్మల్ని నశింపచేసుకో. తెలుస్తున్నదా? నీ ఆవరణను, అజ్ఞానమన్న ఆవరణను నువ్వు భంగం జేయాలి అంటే, జ్ఞానమన్న కత్తి బెట్టుకోవద్దు. జ్ఞానమన్న కత్తి నీకెవరిస్తారు? అంటే ఏమి? జ్ఞానమన్న కత్తి అంటే ఆత్మ గురించిన ఎరుక. అదెవరిస్తారు? దధీచము. దాన్ని ధరించి ఉన్న జ్ఞాన స్వరూపం నీ గురువుగారినికిస్తారు పో. గురువునడిగితే నీకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం జేస్తారు. దాన్ని వజ్రంలాగా, ఆయుధంలాగా బెట్టుకో. వజ్రం అంటే అర్థమేమి మళ్ళీ? వ్రజతి ఇతి అని. ఏదైతే గచ్చతి జ్ఞానం. జ్ఞానమన్న ఆయుధం. వజ్రాయుధం అంటే జ్ఞానాయుధం. వజ్రం అంటే వజ్రాయుధము అన్నా, జ్ఞానాయుధం అన్నా ఒకటే అర్థం. ఆ జ్ఞానమన్న ఆయుధాన్ని పట్టుకుని బయలుదేరావంటే, ఆ వృత్రాన్ని, అజ్ఞానాన్ని నువ్వు వధించొచ్చు. అట్టా చేయగలడు ఎవడైనా సరే అని చెప్తే వాళ్ళు సరే అన్నారు. దధీచం దగ్గరికి వెళ్లారు. దధీచం అస్థి చెప్పింది. అస్థిని వజ్రం చేశారు. వజ్రంతో వృత్రుణ్ణి చంపేశారు మన వాళ్ళు. చంపేస్తే దాంతో ఆవరణైతే భంగమయ్యింది గానీ, అజ్ఞానమైతే తొలగింది గానీ, కర్మలు మాత్రం ఇంకా అట్లనే ఉన్నాయి. ఫస్ట్ అక్కడ వాతాపిని చంపడం వల్ల మనకేమర్థమైంది? దేహ భావనను పోగొట్టుకున్నాడు వాడు సాధకుడు. ఆ తర్వాత ఇక్కడికొచ్చి వృత్రుణ్ణి చంపాడంటే ఏమి? అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. దేహ భావన పోయింది. కర్మలు నేనే చేస్తున్నానన్న అజ్ఞానము పోయింది. కానీ మాత్రం కర్మలింకా తగులుకుని ఉన్నాయి అక్కడ. ఆ కర్మలింకా వదలట్లేదు. వాడు మహాజ్ఞాని, ఆత్మజ్ఞానం కలిగిన వాడే మన బ్రహ్మము. రహుగణుడికి ఇప్పుడు మనం చదువుతున్న 5వ అధ్యాయంలో భాగవతంలో మన రహుగణుడికి ఉపదేశం చేస్తూ ఉన్న బ్రహ్మము ఆయన గూడా అంతే. కంప్లీట్‌లీ ఆ 100% సమ్య జ్ఞానంతో ఉన్నాడు. ఆయన ఆత్మజ్ఞానంతో నిండి ఉన్నాడు. అయినా గూడా. అదిగో ఇది పల్లకి మోయడము, పొలం కావలా ఉండడము, ఇట్లాంటి పనులన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే అది పోవట్లేదు. వృత్రం పోయినా సరే, వాతాపి పోయినా సరే, మన కాలేయులు ఇంకా ఉన్నాయి కర్మలు వదలకుండా. వాటినేమి చెయ్యాలి ఇప్పుడు? ఈ కర్మలేం చేశాయంటే పోయి సముద్రంలో చేరాయి. సంసారమన్న సాగరంలో చేరి అవి అదే పనిగా జ్ఞానంతో కూడి ఉన్న నా ఆలోచనల్ని విద్యతో, బ్రహ్మ విద్యతో, ఆత్మ విద్యతో, దాని గురించిన తపస్సు, మననంతో ఉపపన్నమై ఉన్న ఏ ఆలోచనలున్నాయో నాలో, ఆ సాధకుల్లో అవన్నీ నశింపజేయడం. ఎప్పుడు? రాత్రి పూట. ఎప్పుడెప్పుడైతే ఈ సాధకుడు కొంచెం ఆదమరిచి ఉన్నాడంటే, ఇంకా కర్మసాగరంలో నుంచి ఈ కర్మలన్నీ బిలబిలా పైకి రావడమో, వాణ్ణి మొత్తమే హింసించడము. ఇదే పనిగా జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే తపస్సు, ఆలోచన, జ్ఞానం చేతనే ఈ లోకాలన్నీ ధరింపబడుతున్నాయి. నిజంగా జ్ఞానం కాక ఈ కార్యమైన ప్రపంచమంతా, లోకాలన్నీ నిజంగా ఎక్కడ ధరింపబడుతున్నాయి? లేవు. ఈ కార్య ప్రపంచంగా కనిపిస్తున్న లోకాలన్నీ గూడా తపస్సు అంటే జ్ఞానమే ధరించింది. జ్ఞానం పైన ఆధారపడి ఇవన్నీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ తపస్సుని మనం భంగం చేశామంటే అప్పుడేం జరుగుతుంది అంటే లోకాలన్నీ నశిస్తాయి అనే ఆలోచన చేసుకొని, వాళ్ళ సముద్రం కర్మసాగరంలో నుంచి, కాల ప్రవాహంలో నుంచి బయటికి రావడం రాత్రిపూట కాల ప్రవాహం అందుకే నల్లగా ఉంటుందది. అజ్ఞానంతో, తమస్సుతో నిండి రాత్రి. ఇంక అందులో భక్షించడమే ఇంకా. జ్ఞానాన్ని పూర్తిగా మింగేయడమే బతకనీయకుండా.
ఇట్లా జరుగుతూ ఉన్నది. అంతు లేకుండా ఈ సైకిల్ జరుగుతూ ఉంటే కాలము నడుస్తూనే ఉన్నది. కర్మలు జరుగుతూనే ఉన్నాయి. వీడికి ఎంత బ్రహ్మజ్ఞానం కలిగినా గూడా, ఆ దేహ భ్రాంతి పోయింది. ఆ ఆవరణ భంగమయింది. కానీ మాత్రం కర్మలు తొలగకుండా ఉన్నాయి. ఏం చెయ్యాలి అంటే, ఏదో ఒక ఉపాయం కావాలి. ఈసారి విష్ణువు దగ్గరికి వెళ్లారు వీళ్ళు. ఈసారి మన వాళ్ళందరూ విష్ణువు దగ్గరికెళ్లి, ఏవండీ ఇదొకటున్నది. ఒక చక్రము ఉన్నదండి అది. కర్మలతో కూడి ఉన్నది. కాలంతో కూడి ఉన్నది. సంసారమన్న పేరున్నది. అది నడుస్తూ ఉన్నది. దాన్ని చెడగొట్టేందుకు ఇదిగో వీళ్ళు బయలుదేరారు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ భావితాహ భావయంతి హవ్యకవ్యైః దివౌకసః లోకాః హి ఏవం వర్తయంతి అన్యోన్యం సముపాశ్రితాః తస్మాత్ త్వత్ ప్రసాదాత్ నిరుద్విగ్నాః త్వయా ఏవ పరిరక్షితాః అని ఇక్కడ చెప్తూ ఉన్నదేదున్నదో అది మళ్ళీ భగవద్గీతలో ఉన్నది అక్కడి నుంచి చూపిస్తాను. ఇక్కడ కర్మయోగంలో మూడో అధ్యాయంలో 16 శ్లోకం దగ్గర అప్పుడేం జరిగింది అంతకన్నా ముందు. సో, మన ప్రజాపతి అప్పుడేం చేశాడంటే యజ్ఞాలతో సహా ప్రజలను సృష్టించి, దీంతో మీ ఇష్టం వచ్చిన కోరికలన్నీ తీర్చుకోండి. దేవాన్ భావయత అనేన తే దేవాః భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. దేవతలు మీ చేత భావింపబడితే, దేవతలు మిమ్మల్ని సంభావిస్తారు. అట్లా ఒకళ్ళనొకళ్ళు సంభావించుకుంటూ శ్రేయస్సును పొందండి. దేవతలు మీకు ఇష్టమైన భోగాలన్నీ ఇస్తారు. మీరు దేవతలకి ప్రదానం చేసి తీసుకోండి. ఒకవేళ కాకుండా మీరు సొంతంగా వాడుకున్నారంటే దొంగలే అప్పుడు. ఈ రకంగా మీరు తీసుకున్న దాన్ని మళ్ళీ యజ్ఞంగా చేశారంటే అందులో నుంచి బయటపడతారు. లేకపోతే అందులో తగులుకుంటారు. అని ఇదంతా చెప్తూ అన్నం నుంచి భూతాలు, భూతాల నుంచి ఏదో పర్జన్యుడి నుంచి ఇవన్నీ చెప్తూ వచ్చి ఒక సైకిల్. ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయతి ఇహ యః అఘాయుః ఇంద్రియారామః మోహం పార్థ సహ జీవతి అని ఒక చక్రం ఉంది. దీన్ని ప్రవర్తింప చెయ్యాలి. వీళ్ళేమో కర్మలు చెయ్యాలి. కర్మలు చేస్తూ వాటిని యజ్ఞాలుగా చెయ్యాలి. యజ్ఞాలుగా చేస్తూ దేవతల్ని సంభావించాలి. ఆ విధంగా వీళ్ళు కర్మలను యజ్ఞంగా చేస్తూ దేవతల్ని సంభావిస్తూ ఉంటే, దేవతలు సంతోషించి వీళ్ళని సంభావిస్తూ ఉంటే, ఈ విధంగా ఒక జగచ్చక్రం నడుస్తూ ఉండాలి. కానీ ఏమైందంటే వీళ్ళు ఆ జగచ్చక్రాన్ని అనువర్తించడం, అది ప్రవర్తించడం చెయ్యకుండా అడ్డుకుంటున్నారు. నా అనువర్తయతి. ఈ రకంగా ప్రవర్తిస్తున్న చక్రాన్ని వీళ్ళు ఆపుతూ ఉన్నారు. ఈ చక్రాన్ని వర్తింపచెయ్యని అది ప్రవర్తిస్తూ ఉంటే వీళ్ళు ఆపుతూ ఉన్నారు. కాబట్టి ఏమైనా చెయ్యాలి వాళ్ళ గురించి. రాత్రిపూట అంటే అజ్ఞానంతో, తమస్సుతో, మోహంతో, చీకట్లో జ్ఞానాన్ని నశింపచేస్తూ ఉంటే మరి దాన్నేమైనా చెయ్యాలి గదా! అని అడిగినప్పుడు మన విష్ణువు వాసుదేవము. ఈ ప్రవచనం అందుకనే మనకు మన గురువుగారు వాసుదేవుల వారు చెప్పవలసొచ్చింది. ఇది మళ్ళీ వేరే వాళ్ళు చెప్పే ఈ కవనం. ఇది మళ్ళీ మన విష్ణువే వ్యాపకత్వాత్ చేయవలసిన ఉపదేశం గాబట్టి ఆయన వెళ్ళండి మరి ఆ కర్మల సముద్రాన్ని, కర్మసాగరాన్ని మింగేసే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఆలోచన చెయ్యండి అని అడిగితే మొత్తం కర్మలను పానం చేసేది జ్ఞానమే. జ్ఞానము ఏమి మళ్ళీ ఆత్మ. కాబట్టి వీళ్ళేం జేశారు జ్ఞానం దగ్గరికి అంటే ఆత్మ దగ్గరికి అంటే అగస్త్యుడి దగ్గరికి వెళ్లారు. వెళ్లి అడిగితే ఆయన సరే అన్నాడు. వీళ్ళందరూ వెళ్లి కొంచెము తమస్సుతోటి ఆవరించబడ్డదండి. చీకట్లలో కూరుకుని పోయింది ఈ లోకమంతా. ఇందులో నుంచి బయటపడేయవలసి ఉన్నది మీరు. కర్మల్ని మేము నశింప చేసుకుంటాము. కానీ ఆ కర్మ ఆశయాన్ని మీరు నశింప చెయ్యండి అని అడిగితే, సరే అన్నాడు. కరిష్యే చేస్తాను అని మన అగస్త్యుడు బయలుదేరొచ్చాడు. ఆత్మ బయలుదేరొచ్చింది. సముద్రాన్ని కర్మాశయాన్నయితే అది మింగేసింది. కర్మలు బయటపడ్డాయి. కర్మలు బయటపడితే దేవతలు ఆ కర్మల్ని నశింపచేశారు. హమ్మయ్య! అయిపోయింది. ద ఎండ్ సుఖాంతము. ముందు దేహ భావన పోయింది. అయినా సరే ఇంకా జన్మలొస్తున్నాయి. ఏం చెయ్యాలి అంటే కర్మలున్నాయి. కాబట్టి కర్మల్ని
నశింపచేసుకోవాలని ప్రయత్నం చేశారు. అయినా సరే దేహాలొస్తున్నాయి ఏం చెయ్యాలి అంటే అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి. కాబట్టి వృత్రాన్ని నశింపచేసి చూశారు. అయినా కానీ కర్మలున్నాయి గాబట్టి మళ్ళీ జన్మలొస్తున్నాయి. ఏం చెయ్యాలి అంటే కర్మాశయాన్ని మొత్తాన్నే మింగేసి దాన్ని ఎండగట్టేసి కర్మాశయమైన మనసులో మొత్తం ఆలోచనలని, కోరికలన్నింటిని ఎండగట్టేసి అదిగో కర్మలన్నింటిని, కోరికలన్నింటిని మింగేసేసరికి మొత్తం సంహరించేసరికి కర్మాశయం నశించింది. మొత్తం ఎండిపోయింది ఆ కర్మాశయము. జీర్ణమైపోయింది. ఆ తర్వాత అదిగో కర్మలు వాటిని బయటపడ్డట్టే కోరికలన్నింటిని కర్మల వెనక ఉన్న కారణం ఆ కోరికలు వాటిని చంపేసాము. కాబట్టి అయిపోయింది. ఇంకేమీ చేసేది లేదు. ఇంక కూర్చోవచ్చు అంటే, జ్ఞానం కలిగిందా నీకు? దేహభ్రాంతి పోయుండొచ్చు. అజ్ఞానం పోయుండొచ్చు. కర్మల్ని నువ్వు వాటి వెనకాల ఉన్న కోరికలతో సహా తొలగించుండొచ్చు. కానీ ఆత్మజ్ఞానం కలిగిందా? నీ స్వరూప జ్ఞానం కలిగిందా? అది పామని నువ్వు భయపడుతున్నంత వరకు పాము కాదు అని తెలుసుకున్నావు. కానీ అది తాడు అని తెలుసుకున్నావా? స్వరూప జ్ఞానం ఇంకా కలగలేదు గదా! ఇంక కూర్చో. అప్పుడే గాలేదు నీ సాధన ఫినిష్ కాలేదు అని మళ్ళీ మొదలుబెట్టారు. సాగరమనగనగా నెక్స్ట్ ఫైనల్ జర్నీ, లాస్ట్ స్టేజ్, ఫైనల్ స్టెప్. సాగరమని ఒకటున్నది. సగరము అంటే సహ గరం అని అర్థం. సహ గరహ ఇతి అని గృ అన్న ధాతువుకు గిరతి ఇతి మింగేసేది అని అర్థము. ఏదైతే అసల కర్మల వెనకాల ఉన్న కామము, ఆ కామము కలగడానికి కారణమైన అన్ని రకాల అజ్ఞానాల్ని మొత్తాన్ని మింగేసి, మొత్తాన్ని తొలగించేదేదున్నదో, అది కావాలి అన్న కోరికతో కూడి ఉన్న అంటే ఆత్మజ్ఞానం కావాలి అన్న కోరికతో ఉన్న సాధకుడిప్పుడు బయలుదేరాడు. వాడు ప్రపంచంలో పారుతూ ఉన్న మనస్సుని వెనక్కి తీసుకొని రావడానికి, ఆ మనస్సుని పాపము బలిచ్చేద్దామనుకున్నాడు. ఆయనేం చేద్దామనుకున్నాడంటే, మన సగరుడు ఆ మనస్సుని అశ్వమేధ యాగంలో బెట్టి దాన్ని చంపేద్దామనుకున్నాడు. కానీ ఏమైందంటే, ఆ అశ్వము ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. ఇంక మళ్ళీ వెనక్కి రావట్లేదు. అదసలు ఎక్కడ పోయిందో గూడా తెలియట్లేదు. దాంతో ఆయన మరేం చేస్తామో అసల మనసేమయమైపోదు. ప్రపంచంలో పడిపోయింది. అది వెనక్కి రావట్లేదు, చేతికి అందట్లేదు, దొరకట్లేదు. దాన్ని మనసుని వెతికి పట్టుకుని వెనక్కి తీసుకొనొస్తే దాన్ని బలిచ్చేద్దాము. దాన్ని చంపేద్దాము అని హయమేధము, అశ్వమేధం చేద్దామని ఈయన నిర్ణయించుకున్నాడు. మన సాధకుడు. ఆయనేం చేశాడు? రాజర్షి వీళ్ళసలు ఈ సాగర్‌లే అయోమయంగున్నారు. అంతంత మాత్రం తెలివితేటలతోటి. చాలా కాలానికి ఆయన ఎక్కడో దగ్గర ఇక్కడ మొదలుపెట్టుకుంటాడు. దీక్ష తీసుకున్నాడు హయమేధము. ఆ హయాన్ని మన అశ్వాన్ని, మన మనస్సును మొత్తమే నశింపచేసుకోవడం కోసం దీక్ష తీసుకొని కూర్చున్నాడింక. అసలు మనసు లేదు, కర్మాగారం లేదు, కామం లేదు, కోరిక లేదు, జన్మ లేదు, ఏమీ లేదు. మొత్తాన్ని నశింపచేసుకొని జ్ఞానాన్ని పట్టుకుంటాను. జ్ఞానం కలిగితే తప్ప ఇది మొత్తం పోవట్లేదు. మాటి మాటికి ఇట్లానే వస్తూనే ఉన్నది. సగరము పైగా ఇంకొకటి అర్థం చూద్దాము. అంటే సహ గరహ అని చూసుకున్నాం గదా! గరము అంటే విషం. విషం అంటే అసమానతలతో ఉన్న, ద్వంద్వాలతో ఉన్నది అని అర్థం. ఎంత చేసినా సరే అక్కడ వాతాపిని తొలగించి, అక్కడ వృత్రుడిని తొలగించి, అక్కడ కాలేయుల్ని తొలగించి ఎంత చేసినా సరే మళ్ళీ జన్మలొస్తున్నాయే. అసలు పూర్తిగా అది లేకుండా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలని ఆయనకింకా అర్థం కాలేదు. మన సాధకుడికి జ్ఞానం, ఆత్మ జ్ఞానం సాధించడం అది మొత్తం అంతవరకు రాలేదు. కానీ కనీసం మొత్తానికే మనసు లేకుండా లయం చేద్దామని బయలుదేరాడు. హయమేధం, అశ్వమేధ యాగానికి బయలుదేరితే అదేమో పోయింది అటు ఇటో కనిపించకుండా మాయమయ్యి ఆ మనస్సు ఇంక దాన్ని బలివ్వడమే చేతికి దొరికితే కదా దాన్ని తీసుకొనొచ్చి చంపేయడం మనస్సు. కాబట్టి ఆయనేం చేశాడంటే అక్కడి నుంచి ఆయన నుంచి వచ్చిన సాగర్‌లను పంపించాడు. సాగర్‌లు మందబుద్ధులు. మందబుద్ధికి మనస్సు దొరకదు. అవకాశం లేదు. వాళ్ళొకవేళ చూసినా సరే ఎంత తెలివితేటలతో వాళ్ళు ఎంతగా లోతుల్లోకి వెళ్లి వేదాలన్నీ
తరచి తరచి చూసి వాళ్ళు ఆ తత్వాన్ని, కపిలము అంటే కంపాతి ఇతి కపి, దాన్ని లాతి దదాతి ఇతి అని సుఖమో, దుఃఖమో అన్న సుఖ దుఃఖాల్ని పూర్తిగా పానం చేసే జ్ఞానాన్ని ప్రదానం చేసేదుందో, ఆ తత్వాన్ని చూసి కూడా వాళ్ళు గుర్తించలేకపోయేసరికి నశించిపోయారు. ఇంకక్కడి నుంచి నెక్స్ట్ ఆప్షన్ ఏం చేస్తాము, ఆయనకే మన సాధకుడికి, సగరుడికి ఉన్న సాగరుల వల్ల పని జరగలేదు. భేదబుద్ధులతో ఆ మనసు వెనక్కి రాలేదు. తత్వము అంతుబట్టలేదు. ఇంతకి దగ్ధమైపోతే తర్వాత అసమంజసముంది. అసమంజసము అంటే ఏదైతే సమంజసం కాదో, అంజసము అంటే ఏదైతే అంగతి గచ్చతి ఇది అని తెలుసుకుంటుంది. సమ్యక్‌గా ఉన్న జ్ఞానం అని అర్థం. సమంజసం అంటే సమ్యక్ జ్ఞానం, కంప్లీట్ నాలెడ్జ్. అసమంజసం అంటే కంప్లీట్ నాలెడ్జ్. సమ్యక్ జ్ఞానం లేదు అని అర్థం. అసమంజసం అంటే సమ్యక్ జ్ఞానం లేదు. సమ్యక్ జ్ఞానం లేకపోతే గూడా దానివల్ల సాధించేది లేదు. కాబట్టి అది గూడా పని చేయలేదు. నెక్స్ట్ అంశుమంతం ఉన్నది. కొంచెం కళగా, కొంచెము జ్ఞాన భాగము ఇప్పుడే అంకురించింది. ఒక అంశ బయలుదేరింది. దాంతో అది వెళ్ళింది. ఆత్మనైతే చూసింది. మనసుని గూడా పట్టుకున్నది. వెనక్కి తీసుకొనొచ్చింది. కానీ పూర్తిగా జ్ఞానమైతే కలగలేదు. ఇంకా అక్కడి నుంచి అంశమంతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ దిలీపమొచ్చింది. దిలీపానికి ఒక దారి తెలిసింది. ఏమి అంటే కర్మల్ని నశింపచేయడం వల్ల, దేహాభిమానాలు తొలగించుకోవడం వల్ల, కోరికలు నిగ్రహించడం వల్ల, మనసుని వెనక్కి తిప్పడం వల్ల, మనసు నశించేలాగా దాన్ని సంహరించడం వల్ల మనసు చచ్చిపోతే ఏమి లాభం? మళ్ళీ మనసు పుడుతూనే ఉంటుంది. ఎన్నో సార్లు మనకు మనసు చస్తూనే ఉంటుంది. మళ్ళీ పుడుతూనే ఉంటుంది. అది గూడా పని చెయ్యట్లేదు. ఇంత చేసి అశ్వమేధం చేస్తే గూడా మళ్ళీ జన్మలు తగులుకుంటూనే ఉన్నాయి. సగరం నుంచి, సాగరం నుంచి, అసమంజసం నుంచి, అంశుమంతం నుంచి, దిలీపం నుంచి ఇంక వస్తూనే ఉన్నాయి జన్మలు. ఎన్ని జన్మలు దాటినా సరే జ్ఞానం కలగట్లేదు మన సాధకుడికి. ఇవన్నీ ఆయన కొడుకు అని చూపిస్తున్నవేవి. ఆయన నెక్స్ట్ జన్మలు. ఆ జన్మ అయిపోయింది. అప్పటికి అసలు ఆత్మ తత్వమే తెలియలేదు. నెక్స్ట్ జన్మ తెలియలేదు. మూడో జన్మ అంశుమంతుడి దగ్గరికొచ్చేసరికి జ్ఞానం గురించి కొంచెం ఐడియా వచ్చింది. కానీ మాత్రం ఏమీ అర్థం కాలేదు. మనసుని వెనక్కి తెచ్చి దాన్ని బలిచ్చేసినా సరే, మనసుని చంపేస్తే మళ్ళీ పుట్టింది. మళ్ళీ జన్మలొచ్చాయి. దిలీపన్ దగ్గరకొచ్చేసరికి దానికి కొంచెం ఐడియా వచ్చింది. ఓహో! గంగ అవతరించాలి. గమయతీతి అని ఏదైతే నిన్ను ఆత్మ వైపుకు నడిపిస్తుందో అది గంగ. ఆత్మ వైపుకు నడిపించే ఏ జ్ఞానం ప్రవాహమున్నదో అది నాలో కలగవలసి ఉన్నది అని అర్థమయింది. నన్ను జ్ఞానం వైపుకు నడిపించే ఏ గంగ ఉన్నదో జ్ఞానగంగ, ఆత్మజ్ఞానము అది నాలో కలగవలసి ఉన్నది. అది అవతరించాలిప్పుడు అని ఆయనకు అర్థమైంది. కానీ ఆ జన్మకు గూడా అంతే సరిపోలేదు. ఆ జన్మ సరిపోలేదాయనకి. మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సొచ్చింది. ఈ జన్మలో ఇంక ఇప్పటికి ఆయన కూర్చున్నాడు. భగము ఏదైతే విభజనం కాకుండా భజతే ఇతి అని ఆత్మనే తగులుకుని కూర్చున్నది. ఇంక ఈ జన్మలో ముందు జన్మలో భరతుడు, ఆ తర్వాత జింక, ఆ తర్వాత బ్రహ్మమయ్యి రాహుగణుడికి ఉపదేశం చేసి తర్వాత ఇంకా అది చివరి జన్మగా మొత్తాన్నే ఆత్మజ్ఞానంతో తన స్థితిని చేరుకున్నదున్నదో అట్లానే ఇక్కడ భగీరథము. ఇది గూడా అంతే. ఆత్మని తగులుకుని ఇంకా వేరేదేమీ లేదు. మిగిలినవి అన్నీ గూడా మన సగరం నుంచి మన అసమంజసం నుంచి అంశుమంతము, అంశుమంతం దగ్గర నుంచి దిలీపము ఇవన్నీ గూడా పెళ్ళిళ్ళు జేసుకోవడం, రాజ్య పాలనలు చేయడం, తర్వాత వానప్రస్థం తీసుకోవడం, తర్వాత మళ్ళీ ఏంటో చేయడం ఇవన్నీ ఉన్నా గూడా, మన భరతుడు అంతకన్నా ముందు ఏంటో జేసి తర్వాత జింకయి, తర్వాత ఏంటో అయి, తర్వాత బ్రహ్మమయిన తర్వాత ఆయనింకా పెళ్లి లేదు, పిల్లలు లేదు, రాజ్యపాలన లేదు, కర్మలు లేవు, ఏమీ లేవు. పుడుతూనే మొత్తం మొదలుపెట్టేసినట్టు, మన సాధకుడు ఇంక చివరి జన్మలో పుడుతూనే అన్నింటిని వదిలిపెట్టేసాడు. వదిలిపెట్టేసి ఆయన ఇంక తపస్సు మొదలుపెట్టాడు. తపించడము. ఆత్మజ్ఞానం కోసము ఇంక అదే పనిగా గంగ కావాలి నాకు. నన్ను ఆత్మ వైపుకు తీసుకొని వెళ్ళేది ఏదున్నదో అది కావాలి అని తపించి ఆయనకి ఇంక బ్రహ్మజ్ఞానము
కలుగుతూ ఉన్న సమయంలో ఆయన మనసు చిత్తము శుద్ధం కాలేదు. అది శివం కాలేదు. కాబట్టి ఏం చేయాలని మళ్ళీ ఆలోచన చేశాడు. చిత్తము శివమైతేనే తప్ప, చిత్తము శుద్ధమైతేనే తప్ప శివ పూజలు కుదరవు. చిత్తశుద్ధి లేకపోతే శివ పూజ లేదు. శివ పూజ అంటే ఏమి? జ్ఞాన గంగా ప్రవాహాన్ని ధరించేందుకు శక్తి, అర్హత కలగడము. కాబట్టి ఆయనకు జ్ఞానం కలుగుతూ ఉన్నా గూడా అది దాన్ని ధరించేందుకు ఆయనకి శక్తి లేకపోయేసరికి మళ్ళీ కూర్చున్నాడు. ఆయన కూర్చొని ఈసారి తన అంతఃకరణాన్ని శంకరం చేసుకున్నాడాయన. అన్నీ ఉపశమించాయి. పూర్తిగా ఆయనలో అన్నీ ఉపశమించాయి. ఆ స్థితిలో జ్ఞానగంగను ధరించాడు. ఆ జ్ఞాన గంగ అంతకన్నా ముందు కర్మల్ని ఎండగట్టేశాడు. పాపం మన సాధకుడు ఇంతకు ముందు జన్మల్లో పూర్తిగానే కర్మాశయాన్ని ఎండగట్టాడు గాని, జ్ఞానమన్న సారంతో నింపలేకపోయాడు. దానికి మళ్ళీ కొన్ని జన్మలు పట్టింది. ఈసారి ఏవైతే జన్మలు లేవు, కర్మలు లేవు, వాటి వెనకాల ఉన్న కోరికలు లేవు, మనస్సు లేదు, ఏది లేదు, అన్నింటిని హరించేదాన్ని ఈయన ధరించేసరికి అటువంటి అంతఃకరణము ఆ జ్ఞానాన్ని ధరించింది. దాంతో ఈసారి సముద్రం కర్మలతో నిండడం గాదు, కర్మ సంసార సాగరం గాదు. కర్మలతో నిండి ఉన్న, కోరికలతో నిండి ఉన్న సంసారమన్న సాగరము నిస్సారమైన సాగరం గాదు. ఈసారి జ్ఞానంతో పూర్ణంగా నిండిన జ్ఞాన సాగరం ఇది. జ్ఞాన సముద్రము. ఈ జ్ఞాన సముద్రంలో మునిగేసరికి మనవాడు పూర్తిగానే తేలిపోయాడు. పూర్తిగానే ఇంకా ఆయన తరించిపోయాడు మన సాధకుడు. ఈ విధంగా అని చెప్తూ ఇక్కడ లయం చెప్పారు. మొదటి అనగనగా వాతాపి, ఇల్వలుడు, బ్రాహ్మలు. ఏదో ఒక బ్రాహ్మణ్ణి పట్టుకొని రావడం, మన ఇల్వలుడు వాతాపిని పెట్టి బ్రాహ్మణ్ణి చంపేయడం అన్న లూప్ ఏదుందో, ఆ లూప్ అంతా స్థితి. ఆ తర్వాత అగస్త్యుడు లోపాముద్రను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత విత్తం కావాలని వెళ్ళి ఇంక అవన్నీ చెప్పిందంతా సృష్టి. ఇంకా ఇక్కడ భగీరథుడి కథలో పెట్టి మొత్తం చెప్తూ ఉన్నదంతా గూడా లయం చేసుకోవడం. ఆ విధంగా సృష్టి చేస్తే చేసావు, దాన్ని స్థితి చేస్తే చేసావు. లయం ఎట్లా చేస్తావు అంటే స్టెప్స్ ఉంటాయి మరి. నువ్వు దేహానుభవాన్ని వదిలి, కర్మలను వదిలి, కర్మల వెనకాల ఉన్న కోరికలను వదిలి, కోరికలకు, కామాలకు కారణమైన మనసుని నశింపచేసి, పూర్తిగా జ్ఞానంతో పరిపూర్ణంగా నిండావంటే, పురిసేతే ఇది పురుషః దగ్గర సృష్టిగా మొదలైతే అయ్యవు. ఇక్కడ పూర్ణత్వాత్ పురుషః దగ్గర నువ్వు నీ స్థితిని చేరుకుంటావు అని పూర్తిగా ఆ తత్వమంతా మన గురువుగారు అగస్త్యుల వారి ఉపాఖ్యానంలో పెట్టి మనకు ఇంత సులువుగా అర్థం కావడానికి చెప్తూ వచ్చారు. దాన్ని మనం ఇతోధికంగా శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితో అధ్యయనం చేసి విచారణతో పూర్తి చేస్తూ ఉన్నాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ మనం తర్వాత గురువుగారు మనకేం నేర్పిస్తారో నేర్చుకుంటూ వెళ్దాము. శుభం భవతు.